హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. ఈరోజు మన ముందున్న అతిథి ఆదోని ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుంది సార్. ఇప్పుడు ఆదోని కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి 2024లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? రాష్ట్రం అంతా పోయింది, మనం చెప్పేది ఏముంది, కారణాలు ఏం లేవు దీనికి. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయంలో ఎవరు కూడా ఊహించని విధంగా తీర్పు ఇచ్చినారు ప్రజలు. ఆ విషయంలో నేను ఓడిపోయేదానికి కారణం ఏమనేది కూడా ఉండదు దానికి. అంటే ఆదోనిలో అసలు బీజేపీ రావడం ఏంటి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సార్. అదే మళ్ళీ ఈడేగా ధర్మవరం కూడా అదే పరిస్థితి అయింది. అవును అవును. అది ఏమనేది కూడా కొన్ని విషయాలు ఏదో బయట విన్న విషయం ఏమంటే ఈవీఎంలు అవి అంటున్నారు, మనకేమంత ఐడియా లేదు. ఏదున్నా దాని గురించి కాదు, కానీ ప్రజలు తీర్పు ఇచ్చినారు, మనం ఏం మాట్లాడలేము. అది మాకు కూడా అదే ఆశ్చర్యమే. బీజేపీ ఎప్పుడు కూడా గుర్తు కూడా చూడలేని పరిస్థితిలో ఆదోన్లో మళ్ళీ ఈ పరిస్థితి ధర్మారం కానీ ఈడు కానీ ఎందుకు ఇట్లా అయిందో మనకు తెలీదు అనేది కూడా ఆలోచన చేస్తే మళ్ళీ చాలామంది ఎవరిని అడిగినా కూడా మీకే చేసాం సార్ అంటారు. అయినా మన అదృష్టం బాగాలే అంతే సార్. ఎలక్షన్ రోజు చూసుకుంటే 69% ఓటింగ్ ఉంది, కౌంటింగ్ రోజు చూసుకుంటే 81% అయింది. అంటే మళ్ళీ అదే కదా ఇప్పుడు అదే చెప్తా ఉండేది. ఎందుకంటే 69% ఆడ 81% ఆడ ఆ తేడా ఆడే కనపడతా ఉంది కదా. మన తేడాలోనే ఇంకా రాష్ట్రం అంతా కూడా అదే జరిగింది. ఇంకా ఆ పరిస్థితులు ఏమి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ట్రైన్ వచ్చింది, స్టేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇంక మనమేమో దాని గురించి మాట్లాడే ఉపయోగం లేదు కదా. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒకే ఫ్యామిలీ నుంచి మీ బ్రదర్స్ అందరూ ఎమ్మెల్యేలుగా ఉంటూ రాష్ట్రాన్ని ఒక మంచి అంటే ఒక ఆదోని అయినా మంత్రాలయం చూసుకున్నా, గుంతకల్ చూసుకున్నా అంతా మీ బ్రదర్సే ఉన్నారు కదా సార్. అంటే ఒక ఫ్యామిలీలోనే ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎలా అనిపిస్తుంటుంది సార్ మీకు? సంతోషమే కదా. ఒక ఫ్యామిలీ ఇంతమంది భగవంతుడు ప్రజల ఆశీర్వాదం ఇచ్చినారంటే, ఇప్పుడు ముఖ్యంగా భగవంతుని ఆశీర్వాదంలో ప్రజల సపోర్ట్ ఉండాలి కదా. ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబడినాం మేమంతా కూడా. ఎందుకంటే మనం చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. ఎవరు వచ్చినా వింటాము, సాధ్యమైతే చేస్తాము. ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ఇంతవరకు కూడా ఆదరించుకుంటూ వచ్చినారు. ఎందుకంటే కారణాలు ఓడిపోవడానికి కారణాలు ఏమంటే మన పార్టీ వాళ్ళు కూడా లోపాయకారంగా ఏదో జరిగినట్లుంది చూస్తూ ఉంటే. అయినా సరే మనకి అదృష్టం లేదు, ఎవరిని అనుకున్నా ఇబ్బంది లేదు. మనం ఎందుకు వాళ్ళని అనుకొని మనం అనుకునే దానికింద భగవంతుడు ఆశీర్వదించలేదు, ప్రజలు సహకరించలేదు అని చెప్పేసి అనుకోవాలా. రైట్ సార్. ఇప్పుడు ఆదోనిలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆదోని ఏ విధంగానే డెవలప్ అయిందా సార్? బాగా అయింది. ఆదోని డెవలప్మెంట్ కాలేదనే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బాగా బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము. గతంలోన టీడీపీలోన అది సంబంధించిన శాంక్షన్ అయిన తర్వాత కూడా చేయలేకపోయినారు. మనం రాజశేఖర రెడ్డితో మాట్లాడి డబ్బు రిలీజ్ చేసి టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేసినాము. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా నీటి సమస్య ఉండేది, అక్కడ కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 ఏర్పాటు చేసినాము. ఉరుకుందులో ఒకటి ఏర్పాటు చేసినాం, పెద్దతమ్ముళ్ళు ఏర్పాటు చేసినాము. మన ప్రజాపదం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంతా తిరిగినాడు, పల్లెలు కూడా తిరిగినాడు. ఆ రోజు కూడా అందరూ కూడా వాళ్ళ సమస్యలు విని ఇండ్లు కావాలంటే ఇండ్లు శాంక్షన్ చేసినాడు. తర్వాత ఆ రోజునే ప్రజాపథంలోనే సార్ ఇదంతా కూడా బోర్ నీళ్ళు తాగుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంటేనే ఇమ్మీడియట్గా మనకి సమస్య ట్యాంక్ ఆయన సపోర్ట్ చేసినాడు. ఆయన కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా టెండర్ పిలిచి చేయించినాము. 5-6 గ్రామాలకు కూడా ఆ పరిస్థితి లేకుండా చేసినాము. ఎందుకంటే దాదాపు మనం చేసి కూడా 20 ఏళ్ళ పైన అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జనాభా పెరిగింటుంది, ఇప్పుడు మళ్ళీ అవసరమే ప్రజలకు. ఇంకా ఉన్న వాటిని కూడా ఇంతవరకు గతంలో మనం ఉన్నప్పుడే పైప్ లైన్లు కూడా గ్రామాలకు ఉండలేదు, గ్రామాలకు కూడా పైప్ లైన్లు వేసినాము. కొన్ని నీటి సమస్యలు ఇంకా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి గ్రామాల్లో. ఎందుకంటే మొన్ననే గ్రిడ్ కింద ఒక 80 crores వచ్చింది మన ఆయమలోన. వచ్చిన కాంట్రాక్ట్లు ఎవరు ముందు రాలేకపోయినారు. ఆ పరిస్థితుల్లోనే కొన్ని గ్రామాల్లో ఇంకా నీటి ఎద్దడి ఉంది, ఇంకా లేదని చెప్పేది లేదు కదా, ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ బాగా డెవలప్ అయింది అని చెప్పుకోవాలంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండాలి సార్?
ఇప్పుడు అభివృద్ధి అంటే మెడికల్ కాలేజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చిన తర్వాత మనము ఎమ్మెల్యేగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రజలకు అవసరం ఇది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా వైద్యపరంగా ఇబ్బంది వస్తే కర్నూలు పోల్సి వస్తూ ఉండే. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెచ్చినప్పుడు మేము పోయి అడిగినాం, సార్ ఇక్కడ చుట్టూ ఇన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, వీళ్ళంతా కూడా కర్నూలు పోల్సి వస్తూ ఉంది, మాకు ఇమీడియట్గా ఆదోన్లో ఒకటి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి సెంటర్ అయిపోతుంది. ఇది ఆలూరు కానీ, పత్తికొండ కానీ, మంత్రాలయం కానీ, ఎమినూరు కానీ సెంటర్ అయిపోతుంది ఆదోని. మనకి అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించవచ్చు అని చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసినాడు. ఆ ప్రపోజల్ మీరు తీసుకెళ్లారు సార్? మేము తీసుకుపోయినాక ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినాడు. ఆల్రెడీగా స్టార్ట్ కూడా చేసినాం దాన్ని. తర్వాత బైపాస్ రోడ్ కూడా ఈ ఆదోన్లో రాజశేఖర్ ఉన్నాడు 3 బిట్లు చేసినాడు. ఆలూరు ఆస్పరి సిరుగుప్ప చేసినాడు. ఆలూరు ఆస్పరి సిరుగుప్ప నుంచి ఇంకోటి చేసినాడు. మధ్యలో ఒక బిట్టు ఉండలే. ఆ బిట్ ఉంటేనే బైపాస్ రోడ్ అంతా కంప్లీట్గా అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతే ఆయన కూడా శాంక్షన్ చేసినాడు. డిగ్రీ కాలేజే లేదు ఆదోన్లో ఇంతవరకు. మళ్ళీ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఇది. దీంట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజే లేదు. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఇమ్మీడియట్గా డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసినాడు మనకి. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కూడా అప్పట్లో ఉన్నదాన్ని బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. మళ్ళీ మైనార్టీలు ఎక్కువ కాబట్టి మైనార్టీలు దృష్టిలో పెట్టుకొని రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినాం ఆరేకల్లో మన ఆయనలోనే. తర్వాత అది సెంట్రల్ ఫండ్స్, స్టేట్ సెంట్రల్ ఫండ్స్ చేసిన పనిలే. తర్వాత ఉర్దూ కాలేజ్ మహిళలకి ఉర్దూ కాలేజ్ కావాలంటే దాన్ని కూడా ఇమ్మీడియట్గా కట్టించేసినాం. సాధ్యమైనంత వరకు ఏదేదైతే అవకాశం ఉందో అవంతా చేసుకుంటే వచ్చినాం మనం. మనం ఎక్కడ గడప పెరిగినప్పుడు కానీ రోడ్లు కానీ కంప్లీట్గా అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రోడ్లు వేసినాం కొన్ని. అదే కలబాయి కానీ, క్రాంతినగర్ కానీ, వాల్మీకి నగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నాయి. అన్ని ఏరియాల్లోన మనము ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో ఆ డివైఎఫ్ ఫండ్ అప్పుడు డిఐఎఫ్ఐ ఏదో వచ్చిండే ఫండ్స్ వచ్చిండే, అవి బ్రిటిష్ ఫండ్స్ అవి. దాని ద్వారా అన్ని కార్యక్రమాలు చేసినాము. డిఎఫ్ఐడి ద్వారా అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయలేకపోయినారు టీడీపీలోన, మనం చేసినాం అన్నీ కూడా. అన్ని ఏరియాలు కూడా నీటి సమస్య కూడా చాలా ఉండింది. దాన్ని కూడా పైప్ లైన్ల ద్వారా సాధ్యమైనంత వరకు నీటి ఎద్దడి లేకుండా చేసినాం. ఆదోని టౌన్లో గ్రామాల్లో ఉంది, గ్రామాల్లో కూడా చేద్దామనే పరిస్థితుల్లో గవర్నమెంట్ వస్తుంది కదా, ఇంక ప్రాబ్లం లేదని చెప్పేసి ఉద్దేశంతో అనుకున్నాము. ఆ గ్రిడ్ ద్వారా ఏర్పాటు చేసి ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటి ఏర్పాటు చేసినాడు. దాని ద్వారా అన్ని గ్రామాలకు ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా డివైడ్ చేసి అన్ని గ్రామాలకు కూడా సమస్య లేకుండా నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉండింది. అది కూడా ఎవరు ముందుకు రాలేకపోయినారు. 80 crores సెంట్రల్ ఫండ్సే అయినా కాంట్రాక్ట్లు ఎవరు ముందు రాకపోవడంతో ఇప్పుడు నిలబడిపోయింది అది. దాన్ని మళ్ళీ భగవంతుడు ఇప్పుడు ఒకవేళ చేస్తే వాళ్ళ ఆయనలు చేస్తే ప్రాబ్లం లేకపోతే నీటి ఎద్దడి ఇట్లే ఉంటుంది ఇబ్బందులు గ్రామాల్లో. సార్ ఇప్పటికీ ఆదోని చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే డెవలప్మెంట్ అయితే జరగలేదు అనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటి సార్? అంటే రాష్ట్రానికి ఆదోని సైడ్ ప్రజలు అక్కర్లేదా? కాదు, ఇంత అట్లే ఏం లేదు. ఇక్కడ లేదు డెవలప్మెంట్, ఎక్కడ లేదంటారు ఏంటి? ప్రజలు ఇప్పటికీ కొంతమంది ఇదే ఇప్పుడు విద్యా వ్యవస్థలు చూసుకున్నా కానీ, ఇంకా ఆరోగ్య పరిస్థితులు ఏది ఉన్నా కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా లోగానే ఉన్నారు ప్రజలు. గ్రామాల్లోనే డెవలప్మెంట్ ఎంత చేయాలో చేసినాము, అదేం సమస్య ఏం లే. ఎక్కడ కూడా నా గ్రామాలకు పోయి రోడ్లు కానీ ఇంకోటి కానీ అప్పట్లోనే ఏదైతే అవకాశం ఉందో చేసేసినాము, ప్రాబ్లం లే. డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు సచివాలయాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేసినాము, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినాము, ఇది కూడా చేసినాము, ఏది విలేజ్ క్లినిక్ చేసినాము. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి బాగా జరిగింది. ఎందుకంటే ఈ సచివాలయాలు ఏర్పాటు చేసినాక గ్రామాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ల ద్వారా ఏదేదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. అభివృద్ధి లేదనేది ఏం లే. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడంతా చేసుకుంటే వచ్చినాం, ప్రాబ్లం ఏం లే. సో సార్ ఇప్పుడు ఈ సచివాలయాల పేర్లు కూడా మార్చాలని చెప్పేసి ప్రపోజల్స్ వింటూ ఉన్నాం మనము. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఎంత మార్చినా కూడా సచివాలయాలు అంటారు కానీ ఆయన మార్చిన పేరు మనకే గుర్తులేదు ఇప్పటికి. సచివాలయాలు అంటే ఈజీగా గుర్తుపడతారు ప్రజలు కూడా, సచివాలయాలు అంటారు కానీ ఎంత మార్చినా కూడా
జగన్మోహన్ రెడ్డి మరపేయాలని చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరిగే పనులు కాదు ఇవి. మీరు చెప్పినట్లుగా గతంలో కూడా ఇంకా డెవలప్మెంట్ లేదని వీళ్ళంతా అంటారు కదా ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినా, నాడు నేడు కింద హాస్పిటల్ బాగా చేసినా ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? విజన్ ఉన్న వ్యక్తి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ పరిపాలన, 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఏమీ చేయలేదు. ఏదైనా ఒక్కటైనా చెప్పుకునేదానికి ఏదైనా ఉందా అంటే కూడా ఏమీ లేదు ఆయనది. ఏదున్నా పేర్లు మార్చి పేర్లు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు కానీ ఆయన స్వతహాగా చేసింది ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ రోజు ఆరోగ్యశ్రీ కూడా ఎవరు చేసినారు? రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇచ్చినారు? రాజశేఖర రెడ్డి గారు. అమ్మఒడి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసినవే ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే ఒక్కటైనా గుర్తొస్తూ ఉందని మీరంటే చెప్పండి. ఒక్కటైనా గుర్తొస్తూ ఉందా లేదా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఏమి చేయలేదు కాబట్టి దాదాపు 30 లక్షల మందికి స్థలాలు రాష్ట్రంలో ఆదోన్లో 10,000 మందికి స్థలాలు కేటాయిస్తున్నాం. ఇక్కడ ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం. అంటే ఇల్లు లేని వాళ్ళకు, ఇండ్లు లేని వాళ్ళకి. తర్వాత గ్రామాల్లో కూడా స్థలాలు ఉన్న అవకాశం ఉన్న చోటంతా స్థలాలు ఇచ్చాం, ఇండ్లు శాంక్షన్ చేసాం. ఆ రకంగా ఈరోజు ఎవరు చేశారు ఇవన్నీ? ఒక్క సెంట్ భూమి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సెంట్ భూమి కూడా ఇవ్వలే చంద్రబాబు నాయుడు హయాంలో. మళ్ళీ ఈ పరిస్థితి ఈరోజు చూస్తే, ఆ రోజుకి ఈరోజు తేడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలే ఉన్నాయి కానీ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేసిండేవే. వీళ్ళు ఏమీ చేయలేదు, ఏ ఒక్కటి కూడా చేయలేదు. అన్నీ హామీలు ఇస్తారు కానీ నెరవేర్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతు భరోసా కానీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినాడు. క్రాప్ ఇన్సూరెన్స్ కడతా ఉంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ కడతా ఉంటారు రైతులందరికీ కూడా. ఏదైనా పంట నష్టం వచ్చినా కూడా ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు అంతా ఉండే. ఇన్పుట్ సబ్సిడీ బాగా ఇస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు గిట్టుబాటు ధరలు ఇస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు. రైతు పరంగా మాట్లాడితే రైతు భరోసా కంటే ఎప్పుడు కూడా ఒక రోజు కూడా లేట్ లేకుండా ఇస్తూ ఉండే. 18 ఏళ్ళు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి 18,000 ఇస్తూ ఉండే. ఆటో వాళ్ళకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉండే. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏది జరిగినా కూడా రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినది. చంద్రబాబు నాయుడు ఒక్కటైనా గుర్తుండే కార్యక్రమం చేయలేదు అనేదే నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ సార్ మనం రీసెంట్గా చూసుకుంటే కనుక ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి గారు కలలు కన్నదే ఈ నాడు నేడు పథకాలు అని చెప్పేసి చెప్పడం అయితే ఆయన జరిగింది, అందరూ విన్నాము. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా వాళ్ళు చెప్పే వరకే కానీ ఆచరణలో చేసే పరిస్థితి లేదు. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాను? ఫీజు రియంబర్స్మెంట్ వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మ కూడా ఎంతమందికి వేసినాడు? దాదాపుగా 89 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంటే ఏదో విజిట్ చేసినాడు స్కూల్లో చూస్తే. ఇవన్నీ ఆలోచనలు మన లోకేష్ అని చెప్తాడు. అంటే కొడుకు పోయిన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది దీనికి. చేసింది జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని రకాలుగా నాడు నేడు కింద అక్కడ ఉండే పరిస్థితులు బట్టి అన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు నాదని చెప్పుకుంటాడు. అంటే కొడుకుకు ఏదైనా కొడుకు మీదే ఏదో ఈయన ఆలోచనతో వచ్చిండే ఇవన్నీ చెప్పే పరిస్థితి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నానంటే ఇంతకంటే నీచమైన ఆలోచన ఏమైనా ఉందా వాళ్ళకి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఏదన్నా కూడా వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈయన విజన్ అంటాడు. ఏముంది విజన్? ఈయనకి చంద్రబాబు నాయుడికి ఏముంది విజన్? కొడుకుకి ఏముంది? ఏదో పోతాడు, మాట్లాడతాడు, మాట మారుస్తాడు, ఇవే తప్పితే ఏమైనా చేస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా. తండ్రికి తగ్గ కొడుకు పుట్టినాడు, సంతోషమే. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా ఏదో విజన్ ఉన్నట్లు మాట్లాడతారు కానీ ఏమీ లేదు వాళ్ళకి. ఎంతసేపు ఉన్నా వాళ్ళు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామా, లేకపోతే ఇప్పుడు టూరిజంని ప్రైవేట్ పరం చేస్తామా, ఏ విధంగా ఏ ఆదాయాలు మనకు వస్తాయి, మన పార్టీ బలంగా ఉండాలా, నాయకులు బాగుండాలా, ఎమ్మెల్యేలు బాగుండాలని చెప్పేసి ఆలోచనలో ముందుకు పోతా ఉన్నారు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామనేది వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన ఇచ్చింటే దాని పరిస్థితే మారుస్తూ ఉండే. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదనే పరిస్థితిలో, మాట్లాడే పరిస్థితిలో వీళ్ళంతా చెప్తా ఉన్నారు కానీ ఆ సీపోర్ట్లు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఏదైనా కానీ విజన్ ఉన్న 17 కాలేజ్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన తమాషనా? దాదాపుగా 12 ఉన్న కాలేజ్ మెడికల్ కాలేజ్ని 17 కాలేజ్ మళ్ళీ అదనంగా తీసుకొచ్చినా అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి ఒప్పుకోవచ్చు కదా. ఎవరు కూడా పర్మిషన్ కూడా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడంటే మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు?
ఇది అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఎట్లయితుంది? ఇవన్నీ చేసుకుంటూ పోతేనే ఏదైనా అభివృద్ధి అవుతుంది. కానీ ఏమి చేయకోకుండా అభివృద్ధి కావాలంటే ఎట్లయితుంది? అది ఉన్న వారితోనే ఆయన ఎంతసేపు ఉన్న రాజధాని కావాలా, రాజధాని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన. కానీ 2,00,000 కోట్లు అప్పు చేసి తీసుకువచ్చి రాజధాని పెడతా ఉన్నాడు. కానీ లేకపోతే ఇక్కడ ప్రజలు ఏమవుతా ఉంది, వైద్యపరంగా ఏ విధంగా బాధపడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు ఉంటే విద్యాపరంగా చదివేవాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదవాలనుకున్న పేదోళ్ళు కూడా సహకారం అందే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈయన ఏం చేస్తాడు? ప్రైవేట్ పనులు చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఆదాయాన్ని వాళ్ళు చూసుకుంటారు. దీని నుంచి పేదోళ్ళకి కానీ పేద పిల్లల విద్యార్థులకు కానీ చదివే పరిస్థితి ఉండదు ఇంక వాళ్ళకి. అందుకే ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో చేసి ముందుకు పోతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తా అని చెప్పేసి ఒక ఆక్రోషంతోనే ఇవన్నీ కూడా ప్రైవేట్ పనులు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏముందో ఎందుకంత ఇంకా 75 ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకి. మళ్ళీ ఈ పరిస్థితుల్లో కూడా మంచి చేస్తారని ఆలోచన లేదు. ఆ రోజు రామారావు పార్టీని ఆయన ప్రజల్లో కోసం ఏర్పాటు చేస్తే మళ్ళీ ఈరోజు ఇచ్చి ప్రజలనే ఆ పార్టీని తీసుకొని ఈరోజు ప్రజలకే అన్యాయం చేస్తూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ రైతుల పరంగా చూడారు. రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, మాట ఇచ్చిన ప్రకారమే. ఆయన ఏమన్నాడు? దీని మీద తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు ఏమన్నావు? అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నావు? కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదన్నావు. 15,000 కోట్లు, దాదాపు 15,500 కోట్ల భారాన్ని మళ్ళీ ప్రజల మీద మోపినావు. కాయగూరల ధరలు అడిగే పరిస్థితి లేదు. తినే బండారాల మీద కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ ఇవన్నీ ఆ రోజుల్లో బాగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాయగూరల రేటు పెరిగా, నూనె రేటు పెరిగా, కరెంట్ ఛార్జీలు పెరిగా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కాయగూరల రేటు పెరిగా, నూనె రేటు పెరిగింది, కరెంటు ఛార్జీలు పెంచినావు. మళ్ళీ వాళ్ళకి ఏమి చేసిన సహకారం ఏమీ లేదు. వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. అది పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆదోని కాన్స్టిట్యున్సీకి కూడా మెడికల్ కాలేజీ జరుగుతూ ఉంది సార్ వర్క్. అది ఎంతవరకు వచ్చింది సార్? బాగా ఇప్పుడు 40% వరకు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దిగిపోతేనే దాన్ని ఊసేయలేదు. ఆ పరిస్థితి జరుగుతూ ఉంది ఆదోన్లో. అదే ఎంతవరకు అదే ఇంటి పరిస్థితి ఇంకా బాగుండేది అది. ఎందుకంటే ఈ 25 లాస్ట్కి అంతా కాలేజ్ స్టార్ట్ కావాలి. అది మెడికల్ కాలేజ్ ఆ స్థాయిలో జరుగుతూ ఉండే పని. ఇప్పుడు దాదాపు 18 months నిలబడిపోయింది అది. ఇది జరిగిద్ది ఆదోన్లో. ఇప్పుడు ఇది బాగా వెనకబడిన ప్రాంతం ఇది ఆదోని. పేదరికం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలామంది కూడా పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి. అంటే వాళ్ళ హయాంలోనే మూతపడినాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మూతపడినాయి ఇవన్నీ కూడా. మిల్లులన్నీ కూడా స్పిన్నింగ్ మిల్లు ఉండేవి. సెకండ్ బాంబే అని పేరు దీనికి. ఆ పరిస్థితుల్లో ఎక్కడ పోయిందో ఏమో తెలియదు. కానీ వ్యాపారరీత్యా బాగా దెబ్బతింది. పనులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే అన్ని మిల్లులు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలన్నీ మూతపడడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పత్తి ఎక్కువ సప్లై అయ్యేది ఇక్కడే. అదే సో ఎందుకు సార్ అంటే మూతపడడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ రోజుల్లో మళ్ళీ ఏ విధంగా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఆలోచన చేసినా తెలియదు. కానీ కొత్తార్ మిల్ మూతపడిపోయింది, రాయలసీమ మిల్ మూతపడిపోయింది. ఆ స్కెలిటన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏమి లేవు, ఏమీ లేవు. ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటేనే కదా సార్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అదే మళ్ళీ దాంట్లో చాలామంది, దీంట్లో 800 మంది, దీంట్లో 1000 మంది, దాంట్లో 800 మంది పనిచేస్తూ ఉన్నాయి. ఆ 1800 మంది రోడ్డు పడిపోయినాయి. ఇంకా వాళ్ళకంతా పనులు దొరకాలంటే కూడా పనులు ఎక్కడ దొరుకుతాయి పనులు? ఇంకా ఏదో వాళ్ళు ఇష్టానుసారంగా వలసలు పోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వలసలు పోతా ఉన్నారు గ్రామాల్లో. ఇప్పటికే పోయేసినారు అప్పుడే. ఇప్పుడు గ్రామాల్లో కూడా వలసలు పోతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక స్థాయిలో అందరికీ గిట్టుబాటు ధర ఇచ్చేవాడు అన్ని రకాలుగా రైతులకి. ఒకవేళ పంట నష్టపోతే కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడే. ఈ విధంగా ఆయన చేసుకుంటూ పోయినాడు. అప్పట్లో ప్రతి 2 monthsకి 3 monthsకి అవుతారు ఏదో ఒకటి స్కీమ్ పడుతూ ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళకి. ఇదంతా వలసలు పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పనులు లేక అక్కడికి పోతూ ఉన్నారు అందరు కూడా. ఆ పరిస్థితి ఆదోనంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే నీరావరి ఉన్నా కూడా మనకేం లేదు. ఎల్ఎల్సి ఉంది మనకి. ఎల్ఎల్సి ఉన్నా కొన్ని ప్రాంతాలకు వరకే ఉంది.
ఇప్పుడు వేదవతి అనే ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తే దాదాపు మళ్ళీ 16-17 వేల ఎకరాలకి మనకి నీళ్ళు వస్తాయి. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా కూడా కొంతవరకు వలసల మీద తగ్గిపోవచ్చు. వేదవతి అని దాదాపుగా ఇక్కడ మాలూరు దగ్గర చేయాలి, అది మన ఆదోని కూడా వర్తిస్తుంది అది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇందాక మీరు సెకండ్ బాంబే ఆదోని అన్నారు. సో ఇప్పుడు మీరు దాదాపు 3 టైమ్స్ ఎమ్మెల్యేగా సార్. సో ఈ ఆదోని ప్రాంతాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి ఆదోని అనేటువంటిది బాగా ఎలివేట్ అయ్యేలాగా ఎందుకు చేయలేకపోయారు సార్? అంటే ప్రయత్నించారా? హైకమాండ్ వరకు ఇది తీసుకెళ్లారా సార్? ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఉండి ఎంతైతే వీలైతే అంత చేయగలిగినాం. ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది, రాజశేఖర్ గారి ఆయనలో అవకాశం వచ్చినప్పుడు ఆ రోజుల్లో కొత్తగా ఎమ్మెల్యే అయినాం కాబట్టి ఆ రోజుల్లో సరిగా తెలిసో తెలియకో సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టి చేసినాం కూడా. మళ్ళా 2019లో మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా లేనివి తీసుకొచ్చినామంటే కూడా గొప్పతనమే కదా మంది. మెడికల్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, బైపాస్ రోడ్ కానీ, తర్వాత ఉర్దూ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, రామ్జల్లా ఏరియాలో డెవలప్మెంట్ కానీ, వార్డులలో రోడ్ల విషయంలో కానీ ఎంత వీలైతే మున్సిపాలిటీ ద్వారా ఎంత ఫండ్స్ ఉంటాయో దాని ద్వారా చేసినాము. మన ఫండ్స్ తీసుకొని ఏదో వచ్చినా కూడా ఇప్పుడు కొన్ని గ్రామాలకు పోయి రోడ్లు వేయించాము. అప్పట్లో ఏదైతే ఎంత చేయాలో చేసినాం. నాబార్డు కింద తీసుకొచ్చినాం ఫండ్స్, నాబార్డు కింద పనిచేసినాము. గ్రామాలకు కూడా లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేసినాము. సాధ్యమైనంత వరకు చేసినాము. మళ్ళీ ఎంతైతే చేసినాం. మళ్ళీ 18 నెలలు అయింది, ఎక్కడ కూడా ఏది కూడా ఫండ్స్ వచ్చిందిలే, చేసింది డెవలప్మెంట్ ఏం లే. ఇక్కడంతా కూడా ఎక్కడ ఉన్న గొంగులే అక్కడ ఉంటుంది అంత. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది సార్ అప్పుడు? ఆయన మా కుటుంబానికి ఆయన బ్యాక్ బోన్ మాకి. ఆయన లేకపోతే ఇంతమంది మేము ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే మా బ్రదర్ మొదటి, మా ఫాదర్ తర్వాత, మా ఫాదర్ చనిపోయిన తర్వాత, మా ఫాదర్ ఉరుకొండ ఎమ్మెల్యే, ఆ ఉరుకొండ ఎమ్మెల్యే తర్వాత చనిపోయిన తర్వాత శివరామరెడ్డి అన్నకి ఎమ్మెల్యేగా ఒక అవకాశం రాజశేఖర రెడ్డి గారు కల్పించినారు. తర్వాత అక్కడ ఏదో అలయన్స్లోన కమ్యూనిస్ట్కి పోతే ఆదోని నాకు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పుణ్యమే ఈరోజు 5 సార్లు పోటీ చేసినా 3 సార్లు గెలిచి ఆదోని డెవలప్మెంట్ చేసినాక ఒక అవకాశం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి సహకారము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇప్పటికీ వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఏం లేదు. మేము ఉంటే ఈ పార్టీలో ఉంటాం, లేకపోతే దూరంగా ఉంటామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా ఎంతోమంది గతంలో కూడా టీడీపీకి పిలిచినారు, అయినా పోలే మనం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాము, వాళ్ళకి అండగా నిలబడాల. రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితిలో మేము లేము. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ రాజకీయంగా ఆయన మాకు సపోర్ట్ చేసినాడు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గమనించినాడు కాబట్టి ఈరోజు మాకు కూడా ఒక అవకాశం ఆ పార్టీలో ఇస్తూ ఉన్నాడు. తర్వాత టీడీపీ తరఫున బాలనారెడ్డికి ఎమ్మెల్యే సీట్ వచ్చినా ఆ రోజు అధికారం రాలేదని చెప్పేసి ఉద్దేశంతో 2009లో ఆయన ఉన్నంతవరకు ఉన్న ఇప్పుడు ప్రజలు ఎట్లా అంటే ఎమ్మెల్యే అయినామంటే డెవలప్మెంట్ అడుగుతారు. మాకు అది కావాలా, ఇది కావాలా, కోరికలు ఎన్నో ఉంటాయి ప్రజలకి. ఆ కోరికలు తీర్చేదానికన్నా ఇప్పుడు అధికారం లేని పార్టీలో ఉండేదానికన్నా అధికార పార్టీకి పోతే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానిస్తేనే బాలనారెడ్డి గారు ఓకే అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, బాలనారెడ్డి గారు ఓకే అని చెప్పేసి ఆ పార్టీకి వాళ్ళ ఉద్దేశం ఏమి పార్టీ మారాలని కాదు. పార్టీ మారాలని ఆలోచించడానికంటే డెవలప్మెంట్ చేసుకుందాము, ఏదో ప్రజలు అడుగుతా ఉన్నారని చెప్పేసి ఆలోచనతో వచ్చినాడే కానీ ఏదో పార్టీ డబ్బు కోసం అమ్మడి పోయే పరిస్థితి కాదు అది. మళ్ళీ ఆ రోజులో ఆయన ఆ సీట్ తెచ్చుకొని ఆయన అట్లా నిలబడినాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గుంటకల్లో కూడా వెంకటరామరెడ్డి గారు బాగా కష్టపడతా ఉన్నాడు, పార్టీ పరంగా కష్టపడినాడు కాబట్టి ఆయన గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీట్ ఆయనకి ఇచ్చినాడు. ఆ విధంగానే ఈరోజు ఇంట్లో ఇప్పుడు మళ్ళీ బ్రదర్కి ఎమ్మెల్సీ ఇచ్చినాడు శివరామరెడ్డి గారు కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ చేసినాడు, నాకు సీట్ ఇవ్వలేదు, నాకు ఇక్కడ ఇచ్చినాడు కానీ అక్కడ లేదని చెప్పే ఉద్దేశంతో ఆయనకి అక్కడ ఇచ్చినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. ఏదున్నా కూడా ఇంట్లో మా పెద్ద బ్రదర్ కూడా మండల ప్రెసిడెంట్గా చేసినాడు, జెడ్పీటీసీగా చేసినాడు, మన కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేసినారు. అన్ని రకాలుగా రాజకీయంగానే ఇంతవరకు భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో రాజకీయాల్లో ముందుకు పోతా ఉన్నాం. అది రైట్ సార్. సార్ ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఓటమి పాలైతే అయ్యారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఆయన ఏదో ఒక మీటింగ్కో ఏదో ఒక దానికి అటెండ్ అయితే కనుక ప్రజలు అసలు ఊహించనంత ప్రజలైతే వస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ వీళ్ళదా లేకపోతే వైసీపీదా అనే డౌట్ అయితే క్రియేట్ అవుతా ఉంది. అంత ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా అనే దానికన్నా మనకి ఎందుకు ఈ తీర్పు వచ్చిందో మనకు తెలీదు. ఎందుకంటే 151 స్థానాల్లో లాస్ట్లో ఎలక్షన్లప్పుడు కూడా అది సిద్ధం సభలు సిద్ధం సభలు ఏర్పాటు చేసినాడు. విపరీతమైన జనం ఎప్పుడు ఎవరికి రాలే అట్లా. ఇప్పుడు నీవు తోలుతారంటారు, జనాన్ని తోలుతారంటారు. ఎవరైనా కానీ ఏ పార్టీ వాడైనా అంటే రావాలి కదా. మనము వాళ్ళని పిలుచుకొని పోయేదానికి కూడా వాళ్ళు ఇష్టం ఉంటేనే అది వచ్చేది. ఇష్టం లేకపోతే ఏటి నుంచి వస్తారు వాళ్ళు చెప్పు. ఆ విధంగా ప్రజాబలం దండిగా ఉంది. మళ్ళీ దాన్ని ఏం జరిగిందో తెలియదు. అది ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. అంటే సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు 2019 ఎలక్షన్ చూసుకుంటే 151 స్థానాల్లో కనివిని ఎరగని రీతిలో అన్ని స్థానాల్లో గెలిచి 2024లో 11 స్థానాలకు పడిపోవడం అనేటువంటిది అదే మళ్ళీ ఇప్పుడు మీ అందరూ అదే ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం జరిగిందని చెప్పేసి. ఎలక్షన్లు అయిన వెంటనే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కనపడలే 1 వీక్ 10 days వాళ్ళు. తెలుసా నీకు? ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎక్కడికి పోయినా తెలీదు. ఆ విధంగా వాళ్ళు పనిచేసినారు. ఎందుకంటే ఎప్పుడైతే 69% రాష్ట్రంలో ఓటింగ్ శాతం జరిగితే 81% ఎప్పుడైతే వచ్చిందో అబద్ధం అర్థమైపోయింది. ఏముంది, సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాయని చెప్పినారు. సర్వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు రారనే పరిస్థితి వచ్చింది. ఒకటి లాస్ట్లో కేకే సర్వేనా అనుకుంటాను. కేకే సర్వే వాళ్ళు కూడా కేకే సర్వేలో కూడా నాది ఉంది, నేను గెలుస్తా అని చెప్పేసి. ఆ కేకే సర్వే చెప్పిన దాంట్లో కూడా ఫెయిల్యూర్ అయినామంటే ఏదో జరిగిందని చెప్పేసి అర్థమవుతా ఉంది. అది సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ గారి ఫ్యామిలీ పైన అభిమానం ఉందంటున్నారు కదా. రాబోయే రోజుల్లో వేరే ఏదైనా పార్టీ మీకు మినిస్టర్ పదవి ఇస్తాము, మీరు మా పార్టీలోకి రమ్మంటే వెళ్తారా సార్ జగన్ గారిని వదిలేసి? లాస్ట్ టైమే ఇస్తామన్నారు. మీరు వస్తే లాస్ట్ టైమే టీడీపీలోన వాళ్ళు ఆఫర్ చేసినారు. అయినా కూడా మనం వద్దనుకున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనము ప్రజలకు వ్యతిరేకంగా పోరాదు ఎప్పుడు కూడా. వాళ్ళ నమ్మకంతోన పార్టీ మీద మా మీద నమ్మకంతో ఓటేసింటారు. మళ్ళీ అట్లా పరిస్థితుల్లో ప్రజలకు మోసం చేసి ఓటేసిన వాళ్ళకి మోసం చేసి వేరే పార్టీలకు పోతే అర్థమే ఉండదు. అది ఎంతసేపు ఉన్నా ప్రజా తీర్పుకి మనం గౌరవించాలా. ప్రజలు ఎక్కడైతే అభిమానంతో ఓటేసినారో అక్కడే ఉండాలి. కానీ వేరే పార్టీకి పోతామంటే అది మంచిది కాదు. అది పోయినోడు పోయినారు, మనం కాదనలేదు. కానీ మనము ఆలోచన లేదు. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఒక అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్తోనే ముందుకు పోతా ఉన్నాము. ఆయనే మాకు ఏం చేసినాడు చేయలేదని సమస్య కాదు. మాకు డెవలప్మెంట్కి చేయాలి. మేము అడిగేది డెవలప్మెంటే. మాకేం కావాలా? డెవలప్మెంట్ కావాలా. దాని మీదే మేము ఆలోచన చేస్తాం. కానీ మంత్రి పదవి రాలేదని చెప్పేసి ఎవరో ఇస్తామంటే పోయే పరిస్థితి కాదు. అది మన అదృష్టం ఉంటే మనం రాత రాసింటే గ్యారంటీకి అవుతాము. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. కరెక్ట్, రైట్ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడినా కానీ కేసులు పెడతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాము. దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. బస్సులు మన కాలిపోయింది, మొన్న జరిగింది. ఆ విషయంలోన ప్రభుత్వమే మన పనితీరు సరిగా లేదని అర్థమవుతా ఉంది కదా. పర్మిట్లు లేని ఇప్పుడు ఎక్కడో పోయి పర్మిషన్లు తెచ్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ మన ఆంధ్రాలో పర్మిషన్ ఉండడం లేదు కదా. ఎక్కడో ఆ సైడ్ పోయి ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోయి నార్త్ సైడ్ పోయి వాళ్ళు తీసుకొని వచ్చి నడుపుతా ఉన్నారు. మళ్ళీ దీని మీద వాళ్ళ ఆర్టీఓ డిపార్ట్మెంట్ అంతా చూడాలి కదా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మామూలుగా వాళ్ళు ఇది చేస్తారు కదా. మళ్ళీ అవన్నీ కూడా చేయనప్పుడు ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మళ్ళీ తప్పు ఎవరిదంటావు? వీళ్ళదే తప్పు. డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకపోవడమే తప్పు. కాబట్టి ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా ఈ అధికారులు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చినారు, ఎట్లా నడుస్తామనే బస్సులు అని చెప్పేసి వాళ్ళకి తెలీదా? మళ్ళీ ఎందుకు ఇక్కడ ఆంధ్రాలో పర్మిషన్ తీసుకోకుండా ఆంధ్రాలో బండ్లు నడుపుతా ఉన్నప్పుడు నేను వేరే స్టేట్లో పోయి పర్మిషన్ తీసుకొచ్చి నడిపే పరిస్థితి ఏముంది అని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆలోచన చేయాలి కదా. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి కదా. మళ్ళీ ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఈ విధంగా
ఈరోజు ఇంతమంది చనిపోతూ ఉన్నారంటే దాని మీద ఇప్పుడు చనిపోయినప్పుడే మాత్రమే స్పందిస్తారు, తర్వాత మర్చిపోతారు. అవును. ఇది చాలాసార్లు జరిగింది అది. సో దాని పరిష్కారం ఏంటి అన్నది కూడా ప్రజలకు తెలియడం లేదు కదా సార్. మరి అదే కదా, అదే కదా పరిష్కారం ఏమంటే ఇంక అన్నీ దానికి సక్రమంగా దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఈ బస్సుల పర్మిట్ కానీ ఇంకోటి కానీ దాంట్లో ఉన్న లోటుపాట్లు కానీ పరిశీలిస్తే కదా వీళ్ళు ఏదైనా చేయగలిగితే ఏదైనా తగ్గిపోవచ్చు ఇవి. అవును. ఇప్పుడు బస్ ఫైర్ అయిపోయింది సార్. దాంట్లో దాదాపు 19 మంది చనిపోవడం అయితే తెలుసు అందరికీ. అవును. ఇప్పుడు దానిపైన ఏం యాక్షన్? గతంలో కూడా జరిగింది. గతంలో 40 మంది చనిపోయినారు. గతంలో 40 మంది చనిపోతే ఇప్పుడు 20 మంది ఇలా కర్నూలు దగ్గర చనిపోయినారు. అది కరెక్ట్. సో దానిపైన యాక్షన్ ఏం తీసుకున్నారన్నది కూడా ఇప్పటికీ ప్రజలకు తెలియదు. అసలు అంటే బస్సు డ్రైవర్లతో యాక్షనా లేకపోతే ఎక్కడైనా స్పందన ఉందా వెళ్ళి చెప్పు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు మద్యం కల్తీ జరుగుతూ ఉంది, మరి ఎక్కడైనా కానీ బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఏ విధంగా అయినా స్పందిస్తూ ఉన్నారా వీళ్ళు? ఎంతసేపు ఉన్న పార్టీ పరంగా జరిగింది కాబట్టి ఈరోజు ముచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఇంకో పార్టీ వాళ్ళు చేసింటే దాన్ని ఎంత హంగామా చేస్తూ ఉండి ఎన్ని ప్రచారాలు చేస్తూ ఉండి వీళ్ళు. మన మద్యం కల్తీ నుంచి ఎంతమంది చనిపోవడం జరిగింది, మద్యం కల్తీ నుంచి ఎంత నష్టపోతూ ఉంది ప్రభుత్వము నీ అనేది కూడా ఆలోచన చేయాలి కదా. ఈ ఇసుక దందా ఏ విధంగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఆదాయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రయత్నం చేసినాడు. మీరు ఏం చేస్తానో ఇష్టానుసారంగా ఆ పార్టీ నాయకులంతా కూడా దోచుకొని తింటా ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం కదా రాష్ట్రంలో. ఇంకా చెప్పేది ఏమీ లేదు దీనికి. ఎంతసేపు ఉన్న స్వార్థ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నిరంతరాలు కూర్చోయినాడు. ఎవరి మీద యాక్షన్ లేదు. ఎంతసేపు ఉన్నా దాన్ని తిప్పి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నం చేస్తాడు. మద్యం కలితే అందరి విషయం అందరికీ తెలుసు కదా. రాష్ట్రంలో ఎవరు దాన్ని ఇది చేస్తూ ఉన్నారని తెలుసు. ఇప్పుడు గో మాంసం కూడా ఎంత దాదాపుగా 1,89,000 కేజీల ఎంతో అంటే క్వింటాల్ అంటే మళ్ళీ ఇంక లెక్కేసుకో. ఇంత అన్యాయంగా ఈరోజు జరుగుతూ ఉందంటే మళ్ళీ ఏం చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వం దాన్ని కూడా ముచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రేపులు జరగలేదు, ఎంతమంది చనిపోలేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక. బస్సు ఫైర్ అయిన దాంట్లో జోగి రమేష్ కాదు పెట్టిండేది, మద్య కల్తంలో కల్తీ మద్యంలో పెట్టిండేది ఆయన్ని. జోగి రమేష్ని పెట్టిండే బస్సు దీని విషయంలో కాదు పెట్టిండేది ఆయన్ని. మద్యం కల్తీ దాంట్లోనే ఆయన ఇరికించి ఈరోజు దీన్ని రిమాండ్కి పంపించిండేది ఆయన్ని. మళ్ళీ ఈ విధంగా ఏది చేసినా కూడా మా వాళ్ళు ఎక్కడో అనేది ఎక్కడో దగ్గర తెచ్చి ఇరికిస్తారు, లేని కూడా ఇరికిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఆ విధంగా అన్యాయంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అణగదొక్కేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది బాగా ప్రజలకు మద్దతుగా ఉందామనేది ఆలోచన వాళ్ళకి ఎప్పుడు లే. ఎన్ని మర్డర్లు జరిగినాయి, మా వాళ్ళే చాలామంది చనిపోయినారు. ఎన్ని రేపులు జరిగినాయి, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట్లాడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా సంఘటనలు జరిగినా ఊరికే ఉండే పరిస్థితి లేదని చెప్పేసి ప్రగల్భాల పలికి యాడికి పోయినాడు. ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎంగా ఆయన ఏం బాధ్యత తీసుకున్నాడు? ఎక్కడైనా కనపడతా ఉన్నాడా? మళ్ళీ పోతాడు, సినిమాలు తీసుకుంటా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఆయన జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆయన పార్టీ పెట్టి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళంతా ఏమవుతా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది ఆయనకు అర్థం కావడం లేదు. అది మరి ఇంత అన్యాయంగా అరాచకాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రంలోన. మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు, ఈ కూటమి ప్రభుత్వంలో చేసే అరాచకాలు కనపడటం లేదా ఆయనకి? ఎంతమంది చిన్నారులు కూడా 3-5 ఏళ్ళ చిన్నారులు కూడా రేప్ చేసి చంపుతూ ఉంటే మన నందికొట్కూరు ఏరియాలో జరిగింది కదా. చిన్న పాపను రేప్ చేసి అసలు ఆచూకే తెలియకపోయింది కదా. అంటే టీడీపీ వాళ్ళు ఏం చేసినప్పుడు చెల్లబాటు అవుతూ ఉంది. ఎంతసేపు ఉన్నా టీడీపీ వాళ్ళు చేసినా కూడా మన వాళ్ళని కేసుల్లో ఇరికించి ప్రయత్నం చేసి వాళ్ళని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అనేది, కుటుంబ ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఈ రకంగా కీచకపాలన నడుస్తూ ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం సరైంది కాదు. ప్రజలు కూడా ఇప్పుడు అనుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బాగుండేదని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగా ఉండేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది వాళ్ళందరికీ కూడా. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా అని చెప్పేసి పిల్లల చదువులు ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, అన్ని రకాలుగా ఈరోజు రైతుల పరంగా కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ
అన్ని రకాలుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి 25 లక్షల రూపాయలు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు రాజశేఖర గారు ఆ రోజుల్లోనే పెడితే ఈరోజు 25 లక్షల రూపాయలు వైద్యపరంగా పెట్టినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటుంది? ఆ కుటుంబాలు బాగుండాలనే కదా. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీ గవర్నమెంట్స్ అనుకున్నా కానీ ఉద్యోగులను చూసుకున్నా కానీ కొన్ని ప్రోటోకాల్స్ అన్నీ ఇప్పుడు కార్తీక మాసం చూసుకున్నా, లేదంటే కనుక దసరా ఉత్సవాలు చూసుకున్నా, శివరాత్రి ఉత్సవాలు చూసుకున్నా ప్రతి టెంపుల్స్కి భక్తులు వస్తారన్న విషయం తెలుసు. సో భక్తులు అనేటువంటి వాళ్ళు ఇంతమంది వస్తారు అంతమంది వస్తారన్నది మనం కన్సిడర్ చేయలేం. ఎంతమంది అయినా రావచ్చు. అలాంటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు తగిన ఏర్పాట్లు అయితే చేయాలి కదా సార్. తగిన ఏర్పాట్లు చేయకుండా ఈ తొక్కిసలాటలలో 20 మంది చనిపోవడాలు, 15 మంది చనిపోవడాలు అయితే మనం చూసినామడా. సింహాచలంలో చూసినాము, మన ఏదో వెంకటేశ్వర ఈస్ట్ వెస్ట్లో మన చూసినాం వెంకటేశ్వర టెంపుల్లోన. మళ్ళీ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు అదే మళ్ళా సింహాచలం అనేది మంచి పేరు ప్రతిష్ట ఉండే టెంపుల్. అది ఆ సీజన్ బట్టి పబ్లిక్ విపరీతంగా ఉంటారు. మరి అన్యాయంగా ఆడ చనిపోయారు. తర్వాత వెంకటేశ్వర స్వామి కొత్తగా కట్టినారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి వాళ్ళు పోయి అంత అక్కడ ఉండి సర్దుబాటు చేయాలి కదా, పబ్లిక్ని కంట్రోల్ చేయాలి కదా. మళ్ళీ ఏమీ ఇది ఎన్ని చోట్ల ఎన్ని జరిగినాయి ఏంటి? పుష్కరాలకు పోయినప్పుడు కూడా ఎన్ని జరిగినాయి. తర్వాత ఆయన మీటింగ్లో మన ఆయన ప్రచారం చేసేటప్పుడు ఎంతమంది చనిపోయారు? ఏదో కానుకలు ఇస్తామని చెప్పేసి, ఏదో సీర్లు పంచుతామని చెప్పేసి తొక్కిన రాష్ట్రం ఎంతమంది చనిపోయారు? ఆయన మీటింగ్ అప్పుడు ఎంతమంది చనిపోయారు? మళ్ళీ ఏ రోజైనా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు, ఊరికే ఉన్నారో తెలీదు. ఆ రోజుల్లోనే కేసులు బనాయించే పరిస్థితి ఉంటుండే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో మళ్ళీ ఎందుకు కేసులు అయితే జరిగినాయేమో కానీ ఎవరి వల్ల జరిగినాయని చెప్పి ఇప్పుడు అదే మన ఎవరు చిరంజీవి అల్లు అరవింద్ మీద ఆ రోజు ఏదో తొక్కిసలాటన ఎవరో అల్లు అర్జున్ మీద పుష్ప 2 విషయంలోన రిలీజ్ అప్పుడు ఏదో పోతే తొక్కిసలాట చనిపోతే ఆయన మీద ఎన్ని కేసులు పెట్టి అదే ప్రభుత్వం అదే తెలంగాణలో. మళ్ళీ ఈయన మీద ఎందుకు పెట్టలే? ఇన్ని కేసులు అయినా కూడా మేము కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు చేయలేదప్ప వీళ్ళ మీద ఇన్ని తొక్కిసలాట అయి చనిపోయినా కూడా మళ్ళీ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి సాయం చేసినాడు వాళ్ళకి. కానీ మళ్ళీ కేసులు ఎవరి మీద పెట్టాలి? అప్పుడు చంద్రబాబు నాయుడు మీదే పెట్టాలా? ఎవరైతే అరేంజ్ చేస్తారో వాళ్ళ మీద పెట్టాలి కదా. మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకు ఆ రోజులో చేయలేకపోయినారో మాకు అర్థం లేదు. వీళ్ళు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినారు వీళ్ళంతా కూడా ఇష్టానుసారంగా అయినా పాత్ర ఎట్లా మాట్లాడినాడు అప్పట్లో. మళ్ళీ ఈరోజు ఏదైనా చిన్నగా మాట్లాడితేనే సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడుకొని ఇంకోటి లేకపోతే ఎవరైనా మాట్లాడితేనే తీసిపోయి కేసులు పెట్టి జైల్లో వేసి రిమాండ్కి పంపించి 3 నెలలు 4 నెలలు బయటకు రారే. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఎన్ని మారుస్తారంటే విజయవాడలో కేసులు పెడతారు, వైజాగ్లో కేసులు పెడతారు, ఇంకో రాజమండ్రిలో కేసు పెడతారు. ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టిస్తారు. మళ్ళీ ఇన్ని రకాలుగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయలేకపోయినామని చెప్పేసి బాధపడతాం. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడా అంటే వైఎస్ఆర్సీపీ నా కొడుకుల్ని చెప్పులతో కొడతా. ఏమిది? ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఈ విధంగా మాట్లాడచ్చా? అంటే వీళ్ళకి ఏం ధైర్యం అంటే ఫ్యాన్స్ ఉండాలి అని ధైర్యం అంతే వీళ్ళకి. ఈ ఫ్యాన్స్ కూడా ఒకటే అడుగుతానండి. ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనము సేవ చేసుకోము. వీళ్ళు నమ్ముకొని మనం పాడైపోతూ ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు కూడా ఆలోచన చేయాల. ఒకవేళ ఏదున్నాడు అభిమానం అనేది ఉండాల్సిందే కాదనిలే. అభిమానము ఉండేదానికి ఒక పూర్తిగా లోపల కూరుకుపోయేదానికి తేడా ఉంది కదా. మన కుటుంబం కుటుంబానికి ఏమైతే ఎవరు ఆదుకుంటారు వచ్చి? అదే యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వచ్చి ఆదుకుంటారు వాళ్ళని కుటుంబాన్ని కష్టాల్లో ఉంటే. వీళ్ళేమో ఉన్నదంతా వాళ్ళకి పెట్టేసి ఇంట్లో సంసారాన్ని నాశనం చేసుకునే పరిస్థితి వీళ్ళు చేస్తారు ఫ్యాన్స్ వాళ్ళంతా కలిసి. ఈరోజు మన నుంచి వాళ్ళ నుంచి మనం కాదు, మన నుంచి వీళ్ళు. అంతేగాని అది ఆలోచించలేకపోతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఎవరి నుంచి వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే మన నుంచే. మనం చూస్తున్నాం కాబట్టి, సినిమాలు చూస్తున్నాం కాబట్టి, ఎంత టికెట్లు పెట్టినా కొంటున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళ రెమ్యునరేషన్ పెంచుకొని పోతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. 100 కోట్లు అంట. ఎందుకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి 100 కోట్లు? మరి సినిమా టికెట్లు తగ్గిస్తే
బాధపడతారే, మరి మీరు మాత్రం 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవచ్చా వీళ్ళంతా కూడా? మరి సినిమా రేట్లు తగ్గిస్తే మాత్రం సినిమా రేట్లు తగ్గించే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో ఉల్లాసానికి మనం సినిమా పోయి కూర్చొని కొంచెంసేపు టైం పాస్ చేసుకుని వచ్చేదానికి మనం సినిమా చూస్తాము. మళ్ళీ అంతంత డబ్బుని ఎందుకు అనేది చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలి సినిమాలు అని చెప్పేసి ఉద్దేశంతో తగ్గిస్తే, జగన్మోహన్ రెడ్డి మా సినిమా వచ్చే మాకు వ్యతిరేకంగా తగ్గించేసాడని చెప్పేసి మాట్లాడిన కూడా చాలామంది ఉన్నారు. అది కాదు కదా, వాళ్ళేమో తగ్గించుకోరు, రెమ్యునరేషన్ తగ్గించుకోరు. ఎందుకు 10 కోట్లు చేయొచ్చు కదా, ఏముంది దాంట్లో? 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. ఒక వ్యక్తి ఏం చేస్తాడని డబ్బులు తీసుకొని ఒక సినిమా చేసి 200 కోట్లు 300 ఏం చేస్తారు వీళ్ళు? అంటే వాళ్ళ ఆదాయం పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఏం దాని నుంచి ప్రజలకేం ఉపయోగం ఏం లేదు కదా వీళ్ళ నుంచి. రైతులకు ఎందుకు సార్ పట్టించుకోవడం లేదు మరి? ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్స్ రేట్లు పెంచుతూ ఉన్నాయి, టికెట్ రేట్లు అవన్నీ పెంచుతూ ఉన్నాయి. మన రైతుల గురించి మనకు కష్టపడి పండించే రైతు పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి పండించి పంటను తీసుకొని వచ్చి వాళ్ళకి లేదు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు వాళ్ళకి. వీళ్ళకి మాత్రం సినిమా రేట్లు పెరగాల అంటే మళ్ళీ ఏమన్నా ఇంతకింత అన్యాయం ఉందా వీళ్ళు చేసే వాళ్ళకి? రైతులు మళ్ళీ మా పాపం ఎంత కష్టపడతారు ఏం కదా, పిల్లలు అంత కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధరలు లేవు. వీళ్ళకి మాత్రం అన్ని సౌకర్యాలు ఉండాలా, రేట్లు పెంచాలా, వాళ్ళ సినిమాలు బాగా చూడాలా, వాళ్ళ ఆదాయం పెంచుకోవాలా, రెమ్యునరేషన్ పెంచుకోవాలా పోవాలా. మళ్ళీ రైతులకి ఎందుకు గిట్టుబాటు ధర ఏమి లేదు వీళ్ళు? ఇదంతా ఆలోచన లేదు. మీరు చెప్పినట్లు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆలోచన చేస్తే రైతులు ప్రజలే ఇబ్బంది పడేది. వాళ్ళకి ఏమో హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ పిల్లోళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. నష్టపోయేది ఎవరంటే ప్రజలే. రైట్ సార్, ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. జగన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు మంచి విజన్ ఉన్న వ్యక్తి. వాస్తవంగా చెప్పాలంటే నిదానంగా కానీ ప్రజలకి ఏదైతే చేయగలుగుతామో, ప్రజలకి ఇంకా ముందుకు ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే చేయగలుగుతారో అన్ని రకాలుగా వాళ్ళకి చేస్తూ ప్రజలకు ఎలాంటి సమస్య ఉందనేది కూడా తెలుసుకొని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచన చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన ఆలోచనలే వేరప్ప, నువ్వేమన్నా చెప్పు. రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసేవి ఎవరికి తెలీదు. అవి నిదానంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటాయి, కానీ ఏ రకంగా కూడా సొంత లాభం ఏమి ఉండదు. అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అందరూ ఆ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఇప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేది కూడా ఆలోచన చేసి కదా ఇప్పుడు సచివాలయం ఏర్పాటు చేసింది. దాని ద్వారా మళ్ళీ 300 మందికి వాలంటీర్లు పెట్టి వాళ్ళు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశం ఇచ్చినాడు. మళ్ళీ ఏదైతే డిపార్ట్మెంట్లో ఖాళీలైనా అవన్నీ భర్తీ చేసినాడు చాలా వరకు. మా అవుట్సోర్సింగ్ కింద కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు. మళ్ళీ ఆయన ఆలోచనలే వేరు. ఏదన్నా చెప్పి అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అంటే ఆయన ముక్కుసూటిగా పోతాడే, కానీ ఆయన చేసే పనులు మాత్రం ప్రజలకి నిదానంగా తెలుస్తాయి ఇవి. ఎందుకంటే ఆయన నిజంగా అనుకుంటాను ఈ వయసులో ఇంత ఆలోచనతో పోతామని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వయసు తక్కువేం లేదు, కానీ 50 ఏళ్ళు ఉన్నా కూడా ఆయన విధానాలు వేరే కదా, ఆలోచనలు వేరే. ఇవి ముందుకి ఫ్యూచర్కి ఉపయోగపడతాయి, ముందు జనరేషన్కి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అదే ఆలోచన చేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఏమీ లే. ఎంతసేపు ఉన్నా రాజధాని నుంచి ఉపయోగం ఏం లే. 3 రాజధానులు చేసి తప్పేం లే. అంటే అన్ని ఏరియాలు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అది కరెక్టే కదా అయింది. రేపు వాళ్ళు మాకు సపరేట్గా రాష్ట్రం అంటే అప్పుడు ఏం చేస్తాం మేము? రాయలసీమలో వాళ్ళంతా కూడా గాలికి పోల్సి వస్తుంది. రైట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏమీ లేదండి. ఎంతసేపు ఉన్నా ఆయన స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ పోతాడే, కానీ ప్రజల ఒకటి ఆయన బాగా మంచి ఇది ఉంది, తెలివైన వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రజల్ని ఏ విధంగా మన వైపు తిప్పుకోవాలా, మళ్ళీ ఏదైతే అబద్ధాలు చెప్తే వాళ్ళు మన వైపు వస్తారు, ఏ విధంగా మనం అధికారంలోకి రావచ్చు అనేది మంచి ఆయనకి ఆలోచన ఉంది.
ఆ ఆలోచనతోనే ఈరోజు అన్నీ తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ 2014లో అబద్ధం చెప్పారు, రైతులకు ఉచితంగా రైతులకు రుణమాఫీ చేస్తానే, ఈ వీళ్ళకి పొదుపు సంఘాల వాళ్ళకి కూడా రుణమాఫీ చేస్తానే, ఎవరికి చేయలే. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి పొదుపు సంఘాల వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చేసా. మన ఆ విధంగా నమ్మించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి ఉంది, మనకు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటాడు, నేను నిజాలు చెప్తాను అబద్ధం చెప్తున్నాను. ఆయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తాడు, ఈ నిజాలు చెప్పి మనము అధికారంలోకి రాలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తెలుస్తా ఉంది జనమందరూ కూడా బస్సు ఫ్రీ అనే. అది ఎందుకు ఇప్పుడు బస్సు ఫ్రీ అయినా 15,500 కోట్లు నీ మీద బరువు వేసి బస్సు ఫ్రీ అంటాడు. తర్వాత సిలిండర్లు ఫ్రీ అంటాడు. తర్వాత 18 ఏళ్ళకి 18,000 ఇస్తా అంటాడు. అంటే మనం 45 ఏళ్ళకి ఇస్తే 18,000 ఏళ్ళకి ఇస్తా అంటాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటాడు. మళ్ళీ నిరుద్యోగ భృతి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటాడు. రైతు భరోసా ఇస్తా అంటాడు. తల్లి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, అమ్మ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. మళ్ళీ ఇంకా అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారు జనము? ఆశపడతారు. అవును, ఏది ఆశపడినా కూడా మన మీదే బరువు ఇదంతా అని చెప్పేసి ఆలోచనలో లేరు వాళ్ళంతా కూడా. ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి కూడా 10,000 రూపాయలు ఆర్థికంగా అందించాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చినాడు కదా, బస్సులు ఎప్పుడైతే ఫ్రీ పెడితేనే ఆటో వాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది బాగా. ఈ ఆదాయం తగ్గిన తర్వాత ఏం చేసినాడంటే ఏదో దానికి 15,000 రూపాయలు ఇస్తే సరిపోదు. వీళ్ళు నెలకి 15,000 సంపాదిస్తున్న వాళ్ళు. బస్సు ఫ్రీ లేనప్పుడు ఇదే ఆటో వాళ్ళు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి నెలకి 15,000-20,000 సంపాదించుకుంటుండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే బస్సు ఛార్జీలు ఫ్రీ బస్సులు ఇచ్చినాడో వాళ్ళకి ఆదాయమే లేకుండా పోయింది. నువ్వు 15,000 ఇస్తే ఓ నెలకు కూడా సరిపోవే. ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు వీళ్ళు ఆటో వాళ్ళు కూడా? ఇప్పుడు నెలకి నీకు వచ్చే ఆదాయం ఎంత, ఇప్పుడు ఈయన ఇచ్చే ఆదాయం సరిపోతుంది. నెలకు నువ్వు 15,000 సంపాదించినప్పుడు సంవత్సరానికి దాదాపుగా నీ ఆ ఫ్యామిలీ నడిపేంత సంపాదిస్తావు. మళ్ళీ ఈరోజు నీకు బస్సు ఫ్రీ అయినప్పటి నుంచి నీకు ఆదాయమే లేదు. ఆ పరిస్థితుల్లో మళ్ళీ నీవు ఇచ్చే 15,000 అంటే మాకేం అబద్ధం, ఆటో వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్పేసి అందరికి ఎందుకు ఇస్తామని చెప్పేసి మాట్లాడినాడు. ఇప్పుడు దీనికి ఎందుకు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక 5,000 పెంచిస్తే వాళ్ళకి సరిపోతుంది. అది వాళ్ళకి తెలుసు, అది ఇది సరిపోదు అనేది. వచ్చేది ఎందుకు వద్దలే అనుకోవాలని చెప్పేసి తీసుకుంటారు. ఎంతగా మనసులో తిట్టుకుంటుంటారు, అయినా తీసుకుంటారు. ఇది జరిగేవన్నీ కూడా ఇవి ఆయన ఏదో నేను గొప్ప పని చేస్తున్నాను అని చెప్పేసి చంద్రబాబు అనుకోవచ్చు. వాళ్ళకి తెలుసు అది. నేను నెలకు 15,000 సంపాదిస్తాను తిక్కోడా, నీవేం నాకు ఇచ్చేది, నీవు బస్సు ఫ్రీ ఇచ్చి నన్నంతా నా కుటుంబాన్ని నాశనం చేసినావయ్యా నువ్వు అన్న పరిస్థితిలో ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఏం చేస్తాము, జరగదు. ఏం జగన్మోహన్ రెడ్డి చేత కాలేదు బస్సు ఫ్రీ పెట్టాలంటే? వ్యవస్థ ఎట్లా నడల్లా, ఎట్లా కుటుంబాలు బతకల్లా, అన్నీ ఆలోచన చేశాడు ఆయన. ఏదున్నా కూడా ఇవి కాదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్లు ఇచ్చేదానికి కారణం ఏమంటే ఆర్థికంగా ఆ కుటుంబాలు బాగుండాలని చెప్పేసి పాదయాత్రలో హామీ అదే మన పాదయాత్రలో హామీ ఇచ్చినాడు, అమలు చేసినాడు. ఆ కుటుంబాలని కొద్దిగా ఆర్థికంగా పైకి తీసుకోవాలని చెప్పేసి తెస్తూ ఆ రాష్ట్రంలో మనకి ఇది వృద్ధి రేటు పెరగాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బు మనం ఇంట్లో పెట్టుకోం కదా, ఏదో రకంగా మనకి ఖర్చు పెట్టుకుంటాం. మళ్ళీ మన రాష్ట్రం కూడా అన్ని రకాలుగా దీన్ని తీసుకొని పోయినట్లే కదా, ముందుకు తీసుకుపోయినట్లే కదా అది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణము ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఆయన ఒంటరిగా చేస్తే గెలని చెప్పేసి కూడా ఆయనే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి కూడా చూసినాం మనము. ఇప్పుడైతే అది ఏంటంటే ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని లోపలేసినాడో ఆయన చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయంలోనే ఒక అవకాశం దొరికింది. పోయి నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తానని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యము పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే ఈయన ప్రజల మనిషి అయినా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ వాళ్ళ అభిమానులు ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ఆయన ఆ విధంగా కాదు కదా, ఎంతసేపు ఉన్న పార్టీ సొంతంగా పెట్టి ఆ పార్టీ కాపు కులానికి సంబంధించిన పార్టీ పెట్టి కాపులంతా కూడా ఏదో చేయగలుగుతాడేమని చెప్పేసి అనుకుంటే ఈరోజు పరిస్థితి ఏమో నీరుగారిపోయింది. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్న కాపులంతా కూడా ఈరోజు ఈయన్ని నమ్ముకొని ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసినారు. మళ్ళీ ఈరోజు పరిస్థితి ఏం జరుగుతూ ఉంది
మనం కాపులను ఎంతమంది ఇబ్బంది పెట్టలేదు అప్పుడు. ఆయన ఆ కాపు సంబంధించిన ఏం పేరు ముద్రగడ పద్మనాభుని ముద్రగడ అని ఎన్ని ఇబ్బందులు పెట్టినాడు. ఆయన కూడా మాకు కూడా ఏదో స్థాయి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో పోరాటం చేసి సపోర్ట్ చేస్తే మరి ఈయనేమన్నా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన ఇబ్బంది పెడుతుంటే ఏమన్నా మాట్లాడినాడా? ఆయన కాపే కదా. ముద్రగడ కూడా పాపం ఆయన కూడా ఒక స్థాయిలో ఉన్నవాడు కదా పాపం. ఆయన అలాంటి వాడిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే చంద్రబాబు నాయుడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం గురించి మాట్లాడినాడు ఆయన. అంటే ఎర్రచందనం అంటే అంటే వెంకటేశ్వర స్వామికి ఏదో రక్తం కారి ఆ రక్తం అంతా కూడా పోయి ఎర్రచందనం అయిందని చెప్పేసి మాట్లాడినాడు అంతా కూడా. ఈయన సనాతనం అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదేదో చెప్తాడు, ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఆచరణలోకి ఏది పెట్టే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి రక్తం కారితే అది పోయి అంతా ఎర్రచందనం అయిందంట అనే మాట మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటే చాలా ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఎంతసేపున తిరుపతి లడ్డు కూడా ఏం మాట్లాడారు రోజు కల్తీనయ్యి అండ్రి, ఏమేమో అండ్రి, కొవ్వు ఎద్దు కొవ్వు అండ్రి, ఆ రకంగా ఎన్నో రకాలుగా చెప్పారు, నిందలేసారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎంతసేపు ఉన్న హిందూయిజాన్ని తీసుకురావాలని చేశాడు. రాజకీయాల్లోనే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేది కావాల్సి ఉండేది. ఎవరైతే పని చేయగలుగుతున్నారు ప్రజలకి. ఈ లడ్డు విషయంలో ఎంత ప్రచారం చేస్తే దేవుడు క్షమిస్తాడా వాళ్ళని? మళ్ళీ ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా లడ్డు విషయంలో ఏదేదో మాట్లాడి యాడికి పోయారో వీళ్ళంతా అదే అర్థం కాదు. అంటే పవన్ కళ్యాణ్ యాడికి పోయినాడు, మళ్ళీ ఇన్ని రకాలుగా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఏమంటే వేసే పరిస్థితిలో లేరు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చెయ్యండి ఎంక్వైరీ చేసి దాని మీద ఏమి చెప్తా అంటే ఏమీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఆంక్షలు వేసే వాళ్ళకి అక్షంతలు వేసి కదా వాళ్ళకి. మళ్ళీ ఏ రకంగా ఆలోచన చేసినా ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీద నింద చేసి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా కూడా పైకి తీసుకురాదు అనే ఉద్దేశం తప్పితే వేరే ఆలోచన లేదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు, జరుగుతూ ఉంది. మళ్ళీ తిరుపతిలో ఎంతమంది చనిపోయారు? తిరుపతిలో కూడా ఎంతమంది చనిపోయారు ఏంటి? ఇది ఏకాదశి రోజు చాలామంది చనిపోయారు కదా. అంటే తిరుపతిలోనే చనిపోయారు. ఎప్పుడైనా జరిగిందా ఇది? అన్నీ ఇట్లే ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసే పనులు ఎవరు మెచ్చడంలే. ఎంతసేపు ఉన్నా కూడా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదున్నా స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. ఎంతసేపు ఉన్నా ఈయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఏ రకంగా కూడా ఇప్పుడు అదే ఉల్లిగడ్డల రైతులకి 12,500 ఇస్తా అన్నాడు హెక్టార్కి. ఇంతవరకు వేయలే అది రైతుల పరంగా. మామిడికాయల ధర లేవు, పత్తి ధర లేదు, ఉల్లిగడ్డల ధర లేదు. అంతా నష్టపోతా ఉన్నారు రైతంతా కూడా. అధిక వర్షాలు ఎక్కువైపోయినాయి. పత్తి కూడా సరిగా పంట వచ్చే టైంకి దెబ్బతినింది. అన్ని ఇబ్బందులే ఇవన్నీ కూడా. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఆదోని ప్రజలకు నెక్స్ట్ గవర్నమెంట్లో మీరు రావాలి అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాలో ఏదైనా లోపం ఉన్నా, నేను ఏదైనా తప్పు చేసినా, నాలో లోపం ఉండి ఏదైనా తప్పు జరిగిందని మీకు అనిపించి ఉంటే, అంటే నేను డెవలప్మెంట్ చేయలేదనో లేకపోతే ఆదోని అభివృద్ధి కాలేదని చెప్పేసి ఆలోచన ఉంటే, ఇప్పుడు మీరే ఆలోచన చేసుకోండి, ప్రజలంతా ఆలోచన చేసుకోమని చెప్తాను. ఇప్పుడుండే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఈ విధంగా జరుగుతూ ఉంది. ఆ రోజేమో అధికారంలోకి వచ్చేదానికి మా మీద ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి కబ్జాలండ్రి, కబ్జా చేశానని చెప్పేసి. కబ్జాలన్నీ ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. మనం ఆ పని చేస్తే కదా అయ్యేది. ఏదున్నా మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోయినామే కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి ఆదోని చెప్పేసి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోయినాం. కానీ ఏ రోజు కూడా ఒక ఆస్తి కావాలని కానీ ఒకరిని దోచుకోవాలని కానీ ఎప్పుడు ఆలోచన చేయలే. కొంతమంది చేసినారు, తప్పులు లేదని లేదు. ఎవరు చేసినారు అది? కింద ఉండేవాళ్ళు ఎవరైనా చేసినా నా దృష్టికి తీసుకురానని చెప్పి చాలాసార్లు మన ప్రకటనలు ఇచ్చినాం. ఏదైనా తప్పులు జరిగింటే రాండి, మీకు ఏదైనా అన్యాయం జరిగింటే రాండి అని. అంటే కింద ఉన్నవాళ్ళు కూడా ఏం తప్పులేం చేయలేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ల్యాండ్లు కొన్నప్పుడు కానీ లేకపోతే ఏదో ఇంకో విషయంలో కానీ జరిగినప్పుడు వాళ్ళు ఏదో డిలే అయి ఉండొచ్చు, దానికి మమ్మల్ని వాడుకొని ఉండొచ్చు, కాదనిలే.
ఏదున్నా కూడా ఎమ్మెల్యే పేరు చెప్పిండొచ్చు కాదనిలే, ఎమ్మెల్యే పేరు చెప్పినంత మాత్రాన అవినీతి జరిగింది అనుకోవద్దండి ఎప్పుడు కూడా. నేను కోరుకునేది ఉంటే ప్రజల్ని మీరు డైరెక్ట్గా రండి. ఇప్పుడు ఓటేసి మమ్మల్ని మీరు అభిమానించినప్పుడు మీ విషయాల్లో మేము కూడా మీరు చెప్పేదాన్ని వింటాము. తప్పు జరిగితే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. అది గమనించుకోవాలి వాళ్ళంతా కూడా. ఎవరో చెప్పినారనేది కాదు కావాల్సిండేది. మీకేం అన్యాయం జరిగిందో రాండి అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. మీకు ఏదైనా ఉన్నా డైరెక్ట్ రండి, కూర్చోండి, మాట్లాడండి. మీతో న్యాయం ఉంటే ఏదైనా తీసుకురండి, తప్పకుండా చేస్తామని చెప్పేసి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. అయినా ఎందుకు అది ఆలోచన రాలే వాళ్ళకంతా కూడా. ఏదో మార్పు కావాలని చెప్పేసి ఆలోచన చేశారు. ఇప్పుడు మార్పు అంటే మనం ఏదైనా డెవలప్మెంట్ చేయకపోయినా లేకపోతే ఏదైనా అన్యాయం చేసినా మార్పు అనేది కోరుకుంటే తప్పులే. మనం డెవలప్మెంట్ చేసి ఏది అన్యాయంగా మనకు కావాలని చెప్పేసి ఎప్పుడు అనుకోకుండా ముందుకు పోయి మనమే చాదనేంత వరకు సాయం చేస్తూ ఎవరు ఇబ్బందుల్లో వచ్చినా కూడా మేము అందరికి సాయం చేసుకుంటే వచ్చాం. ఏ రకంగా కూడా ఎవరికి కూడా మనం అన్యాయం చేయలే. ఎవరైనా రాని సాధ్యమైనంత నాతో ఉన్నంత వరకు సాయం చేసినాం అంతవరకే. కానీ పేదవాళ్ళని దోచుకొని తినాలని చెప్పేసి నాకేం ఆలోచనలే. నాకేం 10 మంది కొడుకులే. మా నాయన ఇచ్చిన ఆస్తి మాకుంది. దాంతోనే భగవంతుని ఆశీర్వాదంతో ఏదో కొన్ని విషయాల్లో మేము దూరంగా పోయి వ్యాపారాలు చేసుకున్నా కూడా ఏదున్నా కూడా మా దాని పరంగానే అన్ని విధాలుగా ప్రజలు సహకారం ఇచ్చినాం. కాబట్టి ఎవరిది కానీ దోచుకొని చేసింది ఏమీ లేదు. నేను కానీ నా కుటుంబంలో నా కొడుకు కానీ చేసింది ఏం లే. ఎవరైనా తప్పులు జరిగిండొచ్చు కానలే కదా కింది స్థాయిలో మా పార్టీ పరంగా కానీ మా కింద ఉన్నోళ్ళు చేస్తే కూడా జరిగిండొచ్చు కొన్ని కాదనలేదు. దాన్ని ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకురావాలా. ఇప్పుడు నాకు చెప్పుకోకుంటే నాకేం తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఈ విధంగా జరిగిందని చెప్పేసి ధైర్యంగా చెప్పేవాడు నాకు కావాలా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే నేను తప్పు చేసినోడు అవుతున్నప్పుడు ఏమీ లేకుండా ప్రచారాన్ని బాగా ఊపందుకోదలు చేసినారు. ప్రచారం బాగా చేసినారు. ఏమి అన్యాయం చేసినారు వీళ్ళకి ఆదోనికి. అంటే మెడికల్ కాలేజ్ తెచ్చిండే తప్ప, బైపాస్ రోడ్లు తెచ్చిండే తప్ప, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండే తప్ప, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించిండే తప్ప, లేకపోతే రామ్జేలో డెవలప్మెంట్ చేసిండే తప్ప, లేకపోతే ఉర్దూ కాలేజ్ కట్టించిండే తప్ప, ఈద్గా కూడా పడిపోతే ఈద్గా కూడా శాంక్షన్ చేయించిండే తప్ప, రోడ్లు వేసిండే తప్ప, గడప గడప తిరిగిండే తప్ప, నేను అందరు సాయం చేసిండే తప్ప. అదన్నా చెప్పండి. ఏదో రకంగా ఏదో విషయం చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ నేను కోరుకునే ఒకటి దానికి ఆశపడే పరిస్థితి లేదు. ఒక దానికి కావాలని కానీ ఒక దేవత తినాలని చెప్పేసి ఆలోచన ఎప్పుడు చేయం మేము. ఎందుకు చేయాలి? నాకు భగవంతుడు ఇచ్చినాడు, ఉన్న దాంట్లో 10 మంది సాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ ఏదైనా మీ నుంచి అన్యాయంగా తీసుకొని నేనేమన్నా సాధించింది ఉందే? నేను అదే బాధపడతాను. ఇప్పటికీ బాధపడతా ఉన్నానంటే లోకల్లో నేను పుట్టి పెరిగి చదివి ఈడే పెరిగినోడు నేను. మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి 20 రోజులకి ఎమ్మెల్యే అయినాడంటే మళ్ళీ ప్రజలు ఆయనకు సహకారం ఇచ్చినానంటే మళ్ళీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు మాట్లాడిన వాళ్ళు ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయమని చెప్పేసి ఒకటి ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసినారు. తర్వాత పేర్లు అంటే కులం కాని కులం వాళ్ళు వచ్చి లింగాయతులు ఉండే 6 ఎకరాల భూమిని సంబంధం లేని వాళ్ళు బతికున్న వాడిని చంపి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని దాన్ని కబ్జా చేసేకపోయినారు. ఇది రెండోది వాళ్ళు చేసిన తప్పులు. మన న్యాయంలో ఇట్లాంటి జరిగినాయా? ఇంకా మూడోది రిజిస్టర్ ఆఫీస్లో పోతే పనులు కావు. ఎన్ఏ చేసేకి డబ్బులు వసూలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు చేస్తే కూడా డబ్బులు ఇవ్వాల. తర్వాత నీళ్ళు అమ్మితే డబ్బులు ఇవ్వాల. ఇసుక గరుసు బియ్యం అమ్ముతారు. అంటే పేదవాళ్ళకి వేసే బియ్యాన్ని కొని సప్లై చేస్తూ ఉన్నారు. మళ్ళీ కోడిగుడ్లు పిల్లోళ్ళు తినే కోడిగుడ్లు కూడా ఈరోజు అమ్ముకొని తింటా ఉన్నారంటే ఇంతకింటే దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా చూసినారో ఆదోని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంతకింటే దారుణంగా మళ్ళీ కాంట్రాక్టులు దుడ్లు ఇవ్వాలి వీళ్ళకి. ఏదన్నా కూడా బ్రాందీ షాపులు డబ్బులు ఇవ్వాల. ఇన్ని రకాలుగా ఈరోజు ఆదోన్లో దోచుకొని తింటా ఉంటే అడిగేవాళ్ళు లేరు. కానీ స్వేచ్ఛ వచ్చిందంటారు వాళ్ళు. వచ్చి వాళ్ళ పార్టీ కుటుంబ పార్టీ అధికారంలోకి వచ్చే వాళ్ళే స్వేచ్ఛ వచ్చిందంట వాళ్ళకి. అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాము అని అంటారు. మళ్ళీ స్వేచ్ఛ ఎక్కడుంది? వాళ్ళ
కబ్జాలు చేసి మీరు చేస్తూ ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసేది మీరు, కులం కాని కుటుంబం వచ్చి బతికున్నవాడిని చంపి కబ్జా చేసేది మీరు. ఇసుక తోలేదు మీరే, గరుసు తోలేదు మీరే. గరుసు అంటే మేము కూడా ఇచ్చినాం కాదనిలే, ఎందుకంటే అలా మనం లేదని లేదు. మన వాళ్ళు ఏదో వ్యాపారం ఇస్తా 2,500 రూపాయలకి ట్రిప్ వేస్తూ ఉంటే వీళ్ళు 4,500 పెట్టినారు ఇప్పుడు. మనమేమి ఎందుకు గరుసు అంటే ఎవరెవరు తోలాల్సి ఉంది కాబట్టి మన వాళ్ళకి ఇచ్చినాము. మన వాళ్ళకి కూడా 2,500 ఒక ట్రిప్ వేస్తూ ఉంటే వీళ్ళు 4,500 ఈరోజు దోచుకొని తింటా ఉన్నారు. ఇసుక పరిస్థితి అంతే. బియ్యం అంటూ చెప్పుకోరాదు అది. రేషన్ విషయంలో మాత్రం పేదోళ్ళకి వేసే రేషన్ విషయంలో 16 రూపాయలకి 17 రూపాయలకి కొనేసి నేను ఒకటే చెప్పిన ప్రజలంతా కూడా ఎవరు తీసుకో. రేషన్ మంచి రేషన్ అది. మనం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ బాగుంది. దాన్ని ఏదో ఇడ్లీకో దోశకో తినండి. నీకు 15 రూపాయలు 16 రూపాయలకి ఏమొస్తుంది? కేజీకే నువ్వు ఇంట్లో అమ్ముకుంటే ఒక కేజీ బియ్యాన్ని ఇడ్లీ కానీ దోశ కానీ ప్రశాంతంగా ఇంట్లో కుటుంబాన్ని తినొచ్చు. దాన్ని ఎందుకు అమ్ముకుంటావు? దాని నుంచి ఉపయోగం లేదు. 16 రూపాయలకి వస్తే నువ్వేమి ఉండే 20 కేజీలు 16 ఇట్లా 32 320 రూపాయలు వస్తుంది. 20 రూపాయలన్నా 40 రూపాయలు వస్తుంది, 400 రూపాయలు వస్తుంది. దాని నుంచి వచ్చేది ఏముంది మీకు? మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళు లాభపడేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ కుటుంబాలు మీరు ఆలోచించుకోలేదని చెప్పి చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. ఆ రేషన్ కూడా అన్ని విధాలుగా దోచుకొని అమ్ముకుంటా వాళ్ళు అమ్మిన వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకేం ఉపయోగం లే. ఆ పరిస్థితి ఆందోళన ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నది. ఏదున్నా ఇంత అన్యాయంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజలు మనం అర్థం చేసుకున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. మనం ఏమీ డెవలప్మెంట్ లేదనే లేదు. అన్ని రకాలుగా మన నేను పుట్టినాను కాబట్టి ఇక్కడే పెరిగినాను కాబట్టి నాకు బాధ్యత ఉంటుంది. ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఏదో రకంగా గుర్తు ఉండాలని చెప్పేసి అన్నీ గుర్తులే చేసినాం మనము. ఇన్నేళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నా 2014లో అధికారంలో ఉన్నా బైపాస్ రోడ్ చేయలే. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక బైపాస్ రోడ్ బిట్టు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ తగ్గిపోతా అని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేయలేకపోయినారు. మనం చేసాము. ఎందుకంటే ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతా అనే ఊర్లో అని చెప్పేసి ఉద్దేశంతో గట్టిగా పట్టుకొని దాన్ని చేసి ఈరోజు ప్రజలకు అందించినాం. అది అన్ని రకాలుగా చేసినాం. సాధ్యమైనంత వరకు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసామంటే 10,000 మందికి స్థలాలు కేటాయించినాము. టిట్కో ఇంట్లో ఫ్రీ ఇచ్చినాము. ఒకవేళ వాళ్ళ ఆయనలో జరిగిండొచ్చు. వాళ్ళ ఆయనలో జరిగినా కూడా వాళ్ళు ఏం చేస్తామనంటే బ్యాంకుకి 3,000 రూపాయలు నెలకు కట్టాలి వాళ్ళు. అంటే 20 ఏళ్ళు కట్టాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కట్టేసి వీళ్ళకి ఫ్రీ ఇచ్చేసినాడు టిట్కో ఇండ్లు కూడా. ఆ విధంగా సహకారం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కాలనీ ఏర్పాటు చేసిన 10,000 మంది స్థలాలు కేటాయించినంటే ఒక కాలనీ ఏర్పాటు అయినట్లు అయిపోయింది వాళ్ళంతా కూడా. అన్ని విషయాల్లో కూడా మనము ఏది చేసినా మంచిగా చేసినాం కానీ నా వరకు అనవసరంగా ఎన్నో నిందలు వస్తే మోసినాం. తప్పదు, కొన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు నిందలు ఉంటాయి, అన్నీ భరించాల్సి ఉంది, తప్పదు. అది ఏదున్నా ఎన్నో రకాలుగా మాట్లాడినా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత వెనక పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకుంటే మనము మన ఆరోగ్యం దెబ్బతింటాం. అంతేగాని వాళ్ళ గురించి ఎవరిని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏదున్నా ప్రజల సహకారంతో ముందుకు పోతాము. మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ధర్నాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా చేయాలా, ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పేసి గట్టిగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాని ద్వారానే ఈరోజు ప్రజల మద్దతు బాగా వస్తూ ఉంది. 1,000 సంతకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా. దాని పరంగా కూడా ఈరోజు అన్ని రకాలుగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడిపేదానికే మేము కంకణం కట్టుకున్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. నేను ఆదోని ప్రజలకు కోరేది ఒకటే, మీరు మార్పు కావాలనుకుంటే తప్పు లేదు, కానీ ఇట్లా ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేసిన మాత్రం దయచేసి ఆదోని ప్రజలు సహకరించదండి. ఎందుకంటే నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఇంకోరికి ఏంటి అంటే మన ప్లేస్లో ఎవరైనా ఉన్నా ఇంకో ఆ పార్టీ తరఫున ఉన్నా వాళ్ళకేంటి, కానీ లోకల్లో వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అవుతుంది. అది ఇబ్బంది. వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా వాళ్ళ సమస్యల్ని వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళు అంటే ఏం కావాలనుకుంటా చేసుకొని పోతారు వాళ్ళు. ఎంతసేపు ఏం చెప్తా అంటే నాకు ఇంత ఖర్చు అయింది. మేము ఎప్పుడు చెప్పలే, ఇన్నిసార్లు పోటీ చేసినప్పుడు నాకు ఇంత ఖర్చు అయింది, నాకు ఆదాయం కావాలని చెప్పేసి మేము ఎప్పుడు అడగలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఎట్లున్నారంటే మాకు ఇంత ఖర్చు అయిపోయింది, మాకు ఆదాయం ఎట్లా అనేది ఆలోచన చేసే పరిస్థితిలో వింటూ ఉంటాం మేమేమి. అంటే వినేదే చెప్తా ఉన్నాను నేను. మళ్ళీ ఇట్లా వాళ్ళు ఓటు వేసినాక మనము ఆలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా. ఈరోజు ఈ ఊరు కాదైంది, నేను ఈడే పుట్టినా ఈడే పెరిగినా కాబట్టి నేను ఈడే ఉంటాను కాబట్టి నాకు అన్ని విధాలుగా మాకు ప్రజలు కావాలా. వాళ్ళకి ఏం అట్లా ఉండదు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి పోతారు.
ఆయన సొంత ఊరు కాదు ఇది అనేది ఆలోచన చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలు కూడా గమనించాలా. ఏదున్నా కూడా ఒకవేళ మా తప్పులు ఏదైనా ఉన్నా మీరు అడగండి, నువ్వు ఈ తప్పు చేసినావు కాబట్టి మేము సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి సంతోషపడతాం. అంతేగాని మీరు ఎవరో వచ్చిన వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళకంతా కూడా మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తే మన ఆదోని చాలా వెనకబడిపోయిన పోతాము. జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాను. ఏదన్నా మన ఊరు మన వాళ్ళు అంతే అనుకొని ఇంకా ముందు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అనేది కూడా నేను తెలియజేస్తాను ప్రజలకంతా. సార్ ఇప్పుడు మీ అబ్బాయి అయినటువంటి మనోజ్ రెడ్డి గారిని ఎప్పుడు సార్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేస్తూ ఉన్నారు? ఆయనకు అనుభవం వచ్చినప్పుడు మా ద్వారా బాగా అనుభవం రావాలి ఆయనకి. ఎందుకంటే సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బంది పడేదానికన్నా మా ద్వారా అనుభవం తీసుకొని అనుభవం వచ్చింది అని ప్రజలు అనుకున్నప్పుడు ఆయన రాజకీయాలకు వస్తే కూడా ప్రజలు సపోర్ట్ చేస్తారు అనేదే నా భావన. ఎందుకంటే రావాలని ప్రతి తండ్రికి కొడుకు ఏదో రకంగా రాజకీయాలకు రావాలని చెప్పేసి అనుకోవచ్చాము. కానీ నేను అనేది ఒకటే, అనుభవం అనేది ముందు రావాలా, ప్రజలతో ఎట్లుండాలా, ప్రజలతో ఏ సంబంధాలు ఎట్లా పెట్టుకోవాలా, వాళ్ళు ఏ విధంగా ప్రేమించాలా, వాళ్ళలో ఒకరిగా ఉండాలా అనేది నేను చెప్పేది వాళ్ళకి. ఏదున్నా కూడా ఊరికే వచ్చేసి ఏదో అధికారం ఉందని చెప్పేసి ఇంకో విధంగా అనేది కాదు. కానీ ప్రజల్లో అంటే కింద స్థాయి ప్రజల్లో మనం సంబంధాలు బాగా పెట్టుకోవాలా, వాళ్ళ ఆలోచన ఎట్లున్నాయని చెప్పేసి మనము నేర్చుకోవాలా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలా, మనం ఏదైతే చేయగలుగుతామో వాళ్ళకి సాయం చేయాలా అనేది అనుభవం వచ్చినప్పుడే ఏదైనా కానీ రాజకీయాల్లో మనము ముందుకు రానియచ్చు. కానీ మనం ఏదో నేనున్నాను నా కొడుకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆలోచనతో మనం ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళకి అనుభవం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మా ద్వారా నువ్వు అనుభవం నేర్చుకో, ఫస్ట్ వాళ్ళలో ఒకరిగా ఉండు, వాళ్ళలో ఉన్నప్పుడు నీకు వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. అప్పుడు నీకు తెలిసిన తర్వాత నీవు ఒకవేళ పొజిషన్లో ఉంటే నేను సాయం చేయగలుగుతాను అనే ఆలోచన నీకు వస్తే అప్పుడు నీవు రాజకీయంగా ఎదుగుతావని చెప్పేసి చెప్తా ఉంటాను. నేను ఏదున్నా కూడా ఏదో ఉండాలి అని చెప్పేసి చెప్పే పరిస్థితి నేను కూడా చేయను. ఎందుకంటే ప్రజల అభిమానం లేనిదే మనం ఏం చేయలేం, ప్రజల సహకారం లేకపోతే ఏం చేయలేం. మళ్ళా ఆయన కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నప్పుడే నిలబెడితే రాజకీయంగా వృద్ధిలోకి వస్తామని చెప్పేసి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. అందుకే ఇంకా ఇప్పుడే ఏది లేదు అనుకుంటా ఉన్నాను. ప్రజలు ఏదైతే అన్ని అనుభవాలు వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా మేము కూడా రాజకీయంగా దించుతామని చెప్పేసి చెప్పడం. ఎందుకంటే రాజకీయాలు చూసినా మేమంతా రాజకీయాల్లో చాలా ఆనందం ఉంది. అంటే సంపాదించుకునే కాదు, సేవ చేసేదానికి ఈ ఆనందం ఎక్కడ రాదు మళ్ళీ. ఎందుకంటే మనం అన్ని విషయాలు అందరూ అన్ని రకాల వాళ్ళు మనకి వస్తూ ఉంటారు కాబట్టి మనకు బాగా తెలుస్తూ ఉంటుంది వీళ్ళు ఏమి ఎందుకనేది. నాకు ఒకటి ఉంది, వాళ్ళు ఏదైనా వచ్చారంటే నాకు తెలిసిపోతుంది, ఎందుకు వచ్చినా అని చెప్పేసి నాకు తెలిసిపోతుంది. అదేదో భగవంతుడు ఇచ్చిన ఆలోచన అనుకుంటాను నేను. ఏదైనా వస్తే వాళ్ళు కష్టాల్లో ఉండాలని చెప్పేసో లేకపోతే ఏదో రకంగా ఇబ్బందులు ఉండొచ్చినా చెప్పేసి నాకు తెలిసిపోతుంది. కాబట్టి ఏదో చాలా వరకు ముందే డిసైడ్ అయిపోతారు లోపల, వీళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలని చెప్పేసి. అంతవరకే, అది ఖచ్చితంగా చేస్తాము, పంపిస్తాము. చాదైతే లేదంటే ఇంక లేదబ్బా ఏదైనా ఉంటే చేస్తామని చెప్పి పంపిస్తాం. అంతే, రెండు విధాలుగా చేస్తాము ఏదన్నా అంతే. అందుకే నేను కూడా అనుభవం అనేది వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో తిరుగుండదని చెప్పేసి నేను తెలియజేస్తాను. రైట్ రైట్ సార్. ఫైనల్గా క్వశ్చన్ సార్, జగన్ గారు మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశారా సార్ నెక్స్ట్ జగన్ 2.0 ఎలా ఉండబోతుంది అన్న విషయము? ఇప్పుడు మేము కూడా ఏం చెప్తా ఉన్నామంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తీసిపోయినాం సార్. కార్యకర్తలు నాయకులు ఇంపార్టెంట్ మనకి. ఏదైనా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మనకేం సాయం చేయాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడతా ఉంటే అది ఇస్తూ ఉన్నాం కదా అంటే అంటారు సార్, మీరేమో అదే ఇవన్నీ స్కీములు ఇస్తూ ఉన్నాం కదా చెప్పేసి అంటాడు ఆయన. మేము ఒకటే చెప్పిన, స్కీములు అందరికీ ఇస్తారు, నాకు ఒకటే కాదు కదా సార్ ఇచ్చేది, తెలుగుదేశం పార్టీలకు అతీతంగా మనం ఇస్తూ ఉన్నాము. అవి మాకేం సంబంధం, అవి అందరికి ఇస్తారు కాబట్టి మాకు వస్తూ ఉన్నాయి. అవి మాకు ఏదో రకంగా కూడా మాకు సహకారం ఇవ్వాలి కదా, రాజకీయంగా కానీ లేకపోతే ఆదాయపరంగా కానీ మాకు ఏదో చూపించాలి కదా, దావు చూపించాలి కదా చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. మన అదే చంద్రబాబు నాయుడు హయాంలో వస్తే బెల్ట్ షాపులు పెట్టుకుంటారు, రేషన్ తోలుతారు, ఎన్ని రకాలుగా ఆదాయాన్ని చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. మనకి ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సార్, మళ్ళీ ఏదో రకంగా చేయాలి కదా మనం అని చెప్తే ఆ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే.
వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడేమో 2.0 అని చెప్తా ఉన్నాడు మళ్ళీ. అది ఎంతవరకు ఏదో అనేది ఆయన ఆలోచన, ఆయన మైండ్లో ఉంటుంది. మనకు తెలియదు కదా ఏం చేయగలుగుతాడని చెప్పేసి ఆయన మైండ్లో ఉండొచ్చు. మనకేం అది ఇంకా చెప్పలేదు కదా. 2.0 అంటే ఈ విధంగా ఉంటా అని చెప్పేసి మనకేం తెలియదు. అది భగవంతుని ఆశీర్వాదంతో ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటే మన కార్యకర్తల పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. మేము ఏం కావాలనుకుంటాం? మనము రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగానే మనం అందరికి సహకారంగా ఉండాలి. కానీ ఏ విధంగా కానీ మన కుటుంబం బాగుండాలా, మా పిల్లోడు బాగుండాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి మేము చేయము. ఎంతసేపు ఉన్నా మా తాత ఉన్న ఆస్తి మా నాయన అనుభవిస్తున్నాడు, మా నాయన ఉండే ఆస్తి మేము అనుభవిస్తున్నాము. ఏదో ఎంతో అంత మన తెలివితేటలతో మేము సహకారంగా వ్యాపారరీత్యా కూడా ముందుకు పోయినాము. కానీ ఏ రకంగా కూడా ఎవరిని దోచుకోవాలని కానీ ఎవరికైనా అన్యాయం జరగాలని చెప్పేసి ఆ కుటుంబాలకి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. చేయమని చెప్పేసి కూడా ఇప్పుడు కాదు ఎప్పటికీ చేయమని చెప్పేసి కూడా చెప్తాను. ఇప్పుడు పెన్షన్ ఏం 4,000 పెంచినాడు, వికలాంగులకు 6,000 చేసినాడు. సంతోషమే కాదనిలే, ఆయన ఆలోచన చేసినాడు, పెంచినారు, సంతోషపడినారు, అన్నీ ఉన్నాయి. పెంచినోడు దాదాపుగా 66 లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? దాదాపుగా 4 లక్షల మందికి పెన్షన్ తీసేసి 4 లక్షల మందికి వచ్చే పెన్షన్ని వికలాంగులకి ఎంతమంది లేదు. మేము ఎవరిని చూడలే. ఒక ఇంట్లో కుటుంబంలో ఒక ముసలాయం ఉందంటే పెన్షన్ రాదని బాధపడతా ఉంటే ఆ కార్డులో ఉన్న వ్యక్తి ఏదో రకంగా కారో గీరో పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటే పెన్షన్ రాదు ఏమికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినప్పుడు ఆమె పక్కకు పెట్టేసినాడు. ఎందుకంటే వాళ్ళు చూడని చెప్పేసి ఉద్దేశంతోనే సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చేసి ఆమెకు సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చేసి ఆమెకు పెన్షన్ ఇచ్చినాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇదిగా ఆలోచన చేసినాడు చూడండి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఉండిన వాటిని కూడా పీకేసి ఉన్నవాళ్ళు వికలాంగులు ఎంత వికలాంగత్వం ఉన్నా పర్సెంటేజ్ తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండే పర్సెంటేజ్ మామూలుగా 60-70% పర్సెంటేజ్ ప్రకారంగా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉన్నా పర్సెంటేజ్ తగ్గించేసి వీళ్ళకి తగ్గించే పరిస్థితి ఇస్తూ ఉన్నారు. అసలు తీసేస్తాడు, చాలామందికి తీసేస్తాడు. అంటే పార్టీలను చూసి ఇస్తూ ఉన్నారు సార్. అంటే వీళ్ళంతా అంతే కదా, ఈ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ, ఇంకో పార్టీ అని చూసి ఇస్తా ఉన్నారు. వీళ్ళు పోయి చెప్తారు కార్యకర్తలు బాగా, నీకు పెన్షన్ రాదు, నువ్వు మా పార్టీ కాదు, మీరు ఇంత అధ్వానంగా పరిపాలిస్తా ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అన్నాడా, పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, పేదవాళ్ళు అన్యాయం చేయలేదు, మనకేమి పేదవాడు నాయకులు చేసే తప్పుగా పేదవాళ్ళ సమస్య కాదు అదని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందరికీ ఇచ్చేసినాడు పెన్షన్లు. ఎవరిని కాదనిలే పాపం. ఇంటింటికి వైద్యం అందించినాడు, ఇంటింటికి వైద్యం అందించే పరిస్థితి చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా కూడా ఇంటింటికి తిరిగి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఒక నెల రోజుల పాటు వాళ్ళందరూ కూడా మెడికల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్యంగా ఏమున్నా కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ వైద్యపరంగా పరీక్షలు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఇదిగా ఈ ప్రభుత్వం పనిచేసింది అప్పట్లో. మళ్ళీ ఈరోజు ఏముంది, ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేదు. వైద్యం అంటేనే ఇప్పుడు 2,700 కోట్లు కట్టాలా ఆరోగ్యశ్రీకి, కట్టడం లేదు, స్ట్రైకులు చేసేవాళ్ళు. అయినా ఆరోగ్యపరంగా కూడా డబ్బులు కట్టుకోవడానికే ఒక 20 రోజులు అసలు ఆరోగ్యశ్రీనే నిలబడిపోయింది. ఎంత బాధపడినారు ప్రజలంతా కూడా, ఇబ్బంది పడినారు. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలేదు కదా. ఏదున్నా కూడా సక్రమంగా ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టేవాడు, అన్ని రకాలుగా వైద్యం అందించేవాడు. ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా ప్రజలే ఇబ్బంది పడేది ఈ ప్రభుత్వంలో. ఆ రకంగా చేసినాడు. ఇంటింటికి ఫ్రీ ఉచితంగా మందులు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి ఉచితంగా మందులు, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసినాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పని చేసినాడు. అంత పని చేసిందే జనంకి అర్థం కాలేదు. మళ్ళీ ఇంత పని చేస్తూ ఉన్నాళ్ళే పార్టీ మళ్ళీ చాలా సీట్లు వస్తాయని చెప్పేసి అనుకోవడం జరిగింది మేము. 175 175 ఆయన అట్లా ఎందుకు వైనాడు 175 అన్నట్లు కూడా వస్తాయని అనుకోవడం జరిగింది. మరి ఇంత ఇదిగా రివర్స్ అయిందని మనకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఆయన చేసిందే తప్పులు బయట పెట్టినా కూడా జనానికి అర్థం కాలేదు ఎంత దోచుకున్నాడని చెప్పేసి అనేది. అది ఏమైందంటే చంద్రబాబు నాయుడు లోపలేసేటప్ప పాపం చంద్రబాబు నాయుడు లోపలేసేటప్ప ఇంకా కులమంతా ఏకమైపోయింది. ఎన్ఆర్ఐలకి డబ్బు సాయం చేశారు బాగా చంద్రబాబు నాయుడికి. మన పార్టీకి ఎవరు చేసేవాళ్ళు కూడా లేరు. పార్టీకి పరంగా ఎంతసేపు ఉన్నా మనం పెట్టుకొని మనం పార్టీ ఎలక్షన్లో నిలబడాల్సి ఉందే కానీ మన పార్టీకి ఎవరు సాయం చేసలేకుండా పోయినా. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు
జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొంచెం ఆలోచన చేసినాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక న్యాయం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆయన ఆలోచన బాగున్నా కూడా ప్రజలకు ఒప్పుకోరు కదా. లీడర్లు ఉన్నవాళ్ళంతా ఒప్పుకోరు కదా ఇవన్నీ. నువ్వు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు చేసినావు, దాని నుంచి ప్రజలు అర్థం చేసుకున్నారా? చేసుకోలే. నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనార్టీ అన్నావు, అయినా వాళ్ళు ఏమన్నా మనకు సపోర్ట్ చేసినారా? చేయలే. తర్వాత ఈయన కొన్ని అంటే ఎన్జిఓస్కి సరిగా అంటే వాళ్ళతో మాట్లాడలేదనేది, టీచర్లతో నాతో మాట్లాడలేదనేది, వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేదనేది. కరోనా వచ్చింది, కరోనాలో ఎంత పాపం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2 ఏళ్ళ కరోనా వచ్చినా కూడా అదే చంద్రబాబు నాయుడు ఎంతమంది చనిపోతుండ్రో. జగన్మోహన్ రెడ్డి కరోనాని బాగా కంట్రోల్ చేసి అన్ని విధాలుగా ఎలాంటి సమస్య లేకుండా చేసినాడు. అయినా స్కీములు ఇచ్చుకుంటూ పోయినాడు, అన్ని రకాలుగా సపోర్ట్ చేసినారు ప్రజలంతా కూడా. మళ్ళా ఆ రకంగా ఈరోజు ఇవన్నీ ఆలోచన చేయలే కదా ప్రజలంతా కూడా, ఇంత చేసినా అని చెప్పేసి. అదే పోయి కూర్చొని ఎన్జిఓస్తోనో టీచర్లతోనో మాట్లాడింటే కూడా సమస్య అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కళలు అనేది ఉంటుంది ఎవరికైనా కానీ. కొన్ని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మద్యపానం ఉంది, మద్యపానం కూడా నువ్వు నిషేధం చేయమని చెప్పేసి ఎవరు అడగలే. తానంతకు తానే ఆలోచన చేసినాడు కాబట్టి ఇది మంచిది అవుతాలే పేదవాళ్ళకి అని చెప్పేసి ఆలోచన చేసినాడు. అది వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలే. వాళ్ళు తాగేవాడు తాగుతాడు, మన డబ్బు వేరే రాష్ట్రానికి పోతుంది కానీ మన ఆదాయం తగ్గిపోతుంది. అట్లా కాకుండా మన రాష్ట్రంలో మన మధ్య మనకు ఉండాలని చెప్పేసి ఈయన ఏదో ఆలోచించే ప్రభుత్వ పరంగానే నడిపినాడు షాపులని కూడా. ఇంకా రేట్లు పెంచినాడు బాగా. రేట్లు పెంచే లోపల ఏమైపోయిందంటే ప్రజలు ఇబ్బంది పడినారు, బ్రాండ్లు మారిచిపోయినాయి. అన్ని రకాలుగా లేవు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కర్నూలుకి 1,00,000 కాలాలు ఉన్నట్లు కర్నూలుకి అట్లా అయిపోయింది మన పరిస్థితి. ఎన్నో రకాలుగా ఇవన్నీ ప్రజలు ఆయన ఆలోచనలు వేరే, వీళ్ళ ప్రజల ఆలోచనలు వేరే. తాగేవాడు మద్యపానం అనేది ఇప్పుడు దేవతల నుంచి కాలం నుంచి ఉంది మద్యపానం అనేది. మన సురాపానం అనేది మనం ఏమి చేయలేము దాన్ని. తాగేవాడు ఎట్లున్నా ఏడున్నా తాగుతాడు పోయి, నువ్వు లేదంటే మాత్రం వదిలే పరిస్థితి లేదు, కంట్రోల్ చేయలేము. మద్యపాన నిషేధం రామారావు గారు చేసే అయినా కంట్రోల్ కాలే. ఆయన మనల్ని చాలా చేసే అయినా తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని మొదలుపెట్టా. ఇప్పుడు ఆదాయం ఉండేది ప్రభుత్వానికి, ఆదాయం ఉండేది ఇదే. ఇవి లేకపోతే మనకి ఆదాయం తక్కువ. దాదాపు 20,000 కోట్లు వస్తాయి దీని నుంచి. ఇన్ని రకాలుగా ఆయన ఆలోచన మంచిగా ఉన్నా కూడా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఏమీ మాట్లాడలేము. ఇప్పుడు మనస్తత్వాన్ని బట్టి మనం ముందుకు పోవాలి కానీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ముందుకు పోతే ఏదైనా జరుగుతుంది కానీ మన ఆలోచనలతో పోయేదా మాత్రం మనం దెబ్బతింటాం అనేది అర్థమైంది ఇప్పుడు ఏమనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు చెప్పాలా, మేము థ్యాంక్స్ చెప్పాలా. మా విషయాల్లో మీరు కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని మా విషయాలు ఏవైతే మా మనసులో ఉన్నాయవన్నీ చెప్పించుకొని ప్రజలకు తెలియజేస్తామనంటే మీరు గొప్పతనం ఉంది, మాదేం లేదు దీంట్లో. మీది గొప్పతనం అది. మీరేమన్నా ఆశిస్తే వస్తారా? నేను ఉన్నా కూడా అడిగితే పాపం ఏమన్నారు మీరు, మేమేం ఆశించేది లేదు సార్, వస్తాము ఇంటర్వ్యూ తీసుకుంటా పోతామని అన్న విషయాన్ని నేను ప్రజలు కూడా చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్న మమ్మల్ని మా విషయాలు తెలుసుకొని ప్రజలు చెప్పాలనే ఒక తాపత్రయం తప్పితే మీకు వేరే విధంగా ఏమీ లేదనే నేను ప్రజలందరూ చెప్తా ఉన్నాను. ఏదో ఈరోజు వచ్చి మీరు మీ దీని ద్వారా మీది అరుణ్ టీవీ ద్వారా మాకు వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని మా మనసులో మాటలన్నీ చెప్పించుకొని ప్రజలకు తెలియజేసి మీరు మమ్మల్ని ఆదరించినందుకు కూడా మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం.